నటీనటులు ఆలియా భట్, శార్వరి, అనిల్ కపూర్, బాబీ డియోల్ తదితరులు. బాలీవుడ్ చిత్రం వార్ 2 భారీ పరాజయం తర్వాత యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ నుంచి వచ్చిన లేటెస్ట్ చిత్రం ఆల్ఫా. స్టార్ బ్యూటీ ఆలియా భట్, శార్వరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం. కార్గిల్ యుద్ధంలో వేలాది మంది భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోవడంతో లెఫ్టినెంట్ కల్నల్ ఫతే సింగ్ లకావత్, బాబీ డియోల్ తీవ్రంగా కలత చెందుతాడు. భవిష్యత్తులో ఇలాంటి నష్టాన్ని తగ్గించడం కోసం ఆయన ఆల్ఫా అనే హైప్రొఫైల్ ప్లాన్ను రూపొందిస్తాడు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మిషన్ క్యాన్సిల్ అవ్వడమే కాకుండా ఫతే సింగ్ డిమోట్ అవుతాడు. అయినప్పటికీ దేశాన్ని పవర్ఫుల్గా మార్చాలనే పట్టుదలతో ఫతే సింగ్ రహస్యంగా తన మిషన్ను కొనసాగిస్తాడు. ఈ ప్రయాణంలో సీత, ఆలియా భట్ భాగమవుతుంది. మరి సీత ఈ ప్లాన్ ఆల్ఫాను ఎలా ముందుకు తీసుకెళ్ళింది అనేదే ఈ సినిమా కథ. ఈ సినిమాలో చెప్పుకోవాల్సిన ప్రధాన ప్లస్ పాయింట్ వైఆర్ఎఫ్ గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్. భారీ బడ్జెట్తో హయాక్టేన్ యాక్షన్ సీక్వెన్స్లను రిచ్గా నిర్మించారు. గత చిత్రాలతో పోలిస్తే విఎఫ్ఎక్స్ క్వాలిటీ మెరుగ్గా ఉంది. 1-2 యాక్షన్ ఎపిసోడ్స్ ఆకట్టుకుంటాయి. శార్వరి తన యాక్షన్ మూవ్స్తో ఆకట్టుకుంటుంది. స్క్రీన్ స్పేస్ తక్కువగా ఉన్నప్పటికీ ఉన్నంతలో బాగానే చేసింది. ముఖ్యంగా ఇద్దరు లేడీ లీడ్స్ మధ్య వచ్చే ఫైట్ సీన్ బాగుంది. బాబీ డియోల్ తన పర్ఫార్మెన్స్తో ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించాడు. అనిల్ కపూర్ సపోర్టింగ్ రోల్లో ఓకే అనిపించాడు. ది రైల్వే మెన్ సిరీస్తో మెప్పించిన దర్శకుడు శివ రావల్ ఈ భారీ యాక్షన్ చిత్రాన్ని హ్యాండిల్ చేయడంలో పూర్తిగా విఫలమయ్యాడు. ఇక ఈ సినిమాలోని పాటలు అస్సలు గుర్తుండవు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. సినిమాటోగ్రఫీ వర్క్ యాక్షన్ సీన్స్లో నీట్గా ఉంది. సినిమా రన్ టైం తక్కువగా ఉన్నప్పటికీ కథలో సోల్ లేకపోవడం వల్ల చాలా ల్యాగ్ అనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఆల్ఫా వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్లో వచ్చిన అత్యంత వీక్ సినిమా అని చెప్పాలి. విలన్ బ్యాక్ స్టోరీని రాసుకున్న విధానం ఇండియన్ ఆర్మీని కామెడీగా మార్చేసింది. ఆలియా భట్ తన పాత్రకు సూట్ కాకపోవడం, ట్విస్ట్ మిస్ ఫైర్ అవ్వడం వంటి అంశాలు సినిమాకు డ్యామేజ్ చేశాయి. స్పై యాక్షన్ చిత్రాలను ఇష్టపడేవారికి ఆల్ఫా చిత్రం కనెక్ట్ కాకపోవచ్చు. నటీనటులు ఆలియా భట్, శార్వరి, అనిల్ కపూర్, బాబీ డియోల్ తదితరులు. బాలీవుడ్ చిత్రం వార్ 2 భారీ పరాజయం తర్వాత యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ నుంచి వచ్చిన లేటెస్ట్ చిత్రం ఆల్ఫా. స్టార్ బ్యూటీ ఆలియా భట్, శార్వరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం. కార్గిల్ యుద్ధంలో వేలాది మంది భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోవడంతో లెఫ్టినెంట్ కల్నల్ ఫతే సింగ్ లకావత్, బాబీ డియోల్ తీవ్రంగా కలత చెందుతాడు. భవిష్యత్తులో ఇలాంటి నష్టాన్ని తగ్గించడం కోసం ఆయన ఆల్ఫా అనే హైప్రొఫైల్ ప్లాన్ను రూపొందిస్తాడు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మిషన్ క్యాన్సిల్ అవ్వడమే కాకుండా ఫతే సింగ్ డిమోట్ అవుతాడు. అయినప్పటికీ దేశాన్ని పవర్ఫుల్గా మార్చాలనే పట్టుదలతో ఫతే సింగ్ రహస్యంగా తన మిషన్ను కొనసాగిస్తాడు. ఈ ప్రయాణంలో సీత, ఆలియా భట్ భాగమవుతుంది. మరి సీత ఈ ప్లాన్ ఆల్ఫాను ఎలా ముందుకు తీసుకెళ్ళింది అనేదే ఈ సినిమా కథ. ఈ సినిమాలో చెప్పుకోవాల్సిన ప్రధాన ప్లస్ పాయింట్ వైఆర్ఎఫ్ గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్. భారీ బడ్జెట్తో హయాక్టేన్ యాక్షన్ సీక్వెన్స్లను రిచ్గా నిర్మించారు. గత చిత్రాలతో పోలిస్తే విఎఫ్ఎక్స్ క్వాలిటీ మెరుగ్గా ఉంది. 1-2 యాక్షన్ ఎపిసోడ్స్ ఆకట్టుకుంటాయి. శార్వరి తన యాక్షన్ మూవ్స్తో ఆకట్టుకుంటుంది. స్క్రీన్ స్పేస్ తక్కువగా ఉన్నప్పటికీ ఉన్నంతలో బాగానే చేసింది. ముఖ్యంగా ఇద్దరు లేడీ లీడ్స్ మధ్య వచ్చే ఫైట్ సీన్ బాగుంది. బాబీ డియోల్ తన పర్ఫార్మెన్స్తో ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించాడు. అనిల్ కపూర్ సపోర్టింగ్ రోల్లో ఓకే అనిపించాడు. ది రైల్వే మెన్ సిరీస్తో మెప్పించిన దర్శకుడు శివ రావల్ ఈ భారీ యాక్షన్ చిత్రాన్ని హ్యాండిల్ చేయడంలో పూర్తిగా విఫలమయ్యాడు. ఇక ఈ సినిమాలోని పాటలు అస్సలు గుర్తుండవు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. సినిమాటోగ్రఫీ వర్క్ యాక్షన్ సీన్స్లో నీట్గా ఉంది. సినిమా రన్ టైం తక్కువగా ఉన్నప్పటికీ కథలో సోల్ లేకపోవడం వల్ల చాలా ల్యాగ్ అనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే
ఆల్ఫా వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్లో వచ్చిన అత్యంత వీక్ సినిమా అని చెప్పాలి. విలన్ బ్యాక్ స్టోరీని రాసుకున్న విధానం ఇండియన్ ఆర్మీని కామెడీగా మార్చేసింది. ఆలియా భట్ తన పాత్రకు సూట్ కాకపోవడం, ట్విస్ట్ మిస్ ఫైర్ అవ్వడం వంటి అంశాలు సినిమాకు డ్యామేజ్ చేశాయి. స్పై యాక్షన్ చిత్రాలను ఇష్టపడేవారికి ఆల్ఫా చిత్రం కనెక్ట్ కాకపోవచ్చు. నటీనటులు ఆలియా భట్, శార్వరి, అనిల్ కపూర్, బాబీ డియోల్ తదితరులు. బాలీవుడ్ చిత్రం వార్ 2 భారీ పరాజయం తర్వాత యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ నుంచి వచ్చిన లేటెస్ట్ చిత్రం ఆల్ఫా. స్టార్ బ్యూటీ ఆలియా భట్, శార్వరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం. కార్గిల్ యుద్ధంలో వేలాది మంది భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోవడంతో లెఫ్టినెంట్ కల్నల్ ఫతే సింగ్ లకావత్, బాబీ డియోల్ తీవ్రంగా కలత చెందుతాడు. భవిష్యత్తులో ఇలాంటి నష్టాన్ని తగ్గించడం కోసం ఆయన ఆల్ఫా అనే హైప్రొఫైల్ ప్లాన్ను రూపొందిస్తాడు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మిషన్ క్యాన్సిల్ అవ్వడమే కాకుండా ఫతే సింగ్ డిమోట్ అవుతాడు. అయినప్పటికీ దేశాన్ని పవర్ఫుల్గా మార్చాలనే పట్టుదలతో ఫతే సింగ్ రహస్యంగా తన మిషన్ను కొనసాగిస్తాడు. ఈ ప్రయాణంలో సీత, ఆలియా భట్ భాగమవుతుంది. మరి సీత ఈ ప్లాన్ ఆల్ఫాను ఎలా ముందుకు తీసుకెళ్ళింది అనేదే ఈ సినిమా కథ. ఈ సినిమాలో చెప్పుకోవాల్సిన ప్రధాన ప్లస్ పాయింట్ వైఆర్ఎఫ్ గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్. భారీ బడ్జెట్తో హయాక్టేన్ యాక్షన్ సీక్వెన్స్లను రిచ్గా నిర్మించారు. గత చిత్రాలతో పోలిస్తే విఎఫ్ఎక్స్ క్వాలిటీ మెరుగ్గా ఉంది. 1-2 యాక్షన్ ఎపిసోడ్స్ ఆకట్టుకుంటాయి. శర్వరి తన యాక్షన్ మూవ్స్తో ఆకట్టుకుంటుంది. స్క్రీన్ స్పేస్ తక్కువగా ఉన్నప్పటికీ ఉన్నంతలో బాగానే చేసింది. ముఖ్యంగా ఇద్దరు లేడీ లీడ్స్ మధ్య వచ్చే ఫైట్ సీన్ బాగుంది. బాబీ డియోల్ తన పర్ఫార్మెన్స్తో ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించాడు. అనిల్ కపూర్ సపోర్టింగ్ రోల్లో ఓకే అనిపించాడు. ది రైల్వే మెన్ సిరీస్తో మెప్పించిన దర్శకుడు శివ రావల్ ఈ భారీ యాక్షన్ చిత్రాన్ని హ్యాండిల్ చేయడంలో పూర్తిగా విఫలమయ్యాడు. ఇక ఈ సినిమాలోని పాటలు అస్సలు గుర్తుండవు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. సినిమాటోగ్రఫీ వర్క్ యాక్షన్ సీన్స్లో నీట్గా ఉంది. సినిమా రన్ టైం తక్కువగా ఉన్నప్పటికీ కథలో సోల్ లేకపోవడం వల్ల చాలా ల్యాగ్ అనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఆల్ఫా వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్లో వచ్చిన అత్యంత వీక్ సినిమా అని చెప్పాలి. విలన్ బ్యాక్ స్టోరీని రాసుకున్న విధానం ఇండియన్ ఆర్మీని కామెడీగా మార్చేసింది. ఆలియా భట్ తన పాత్రకు సూట్ కాకపోవడం, ట్విస్ట్ మిస్ ఫైర్ అవ్వడం వంటి అంశాలు సినిమాకు డ్యామేజ్ చేశాయి. స్పై యాక్షన్ చిత్రాలను ఇష్టపడేవారికి ఆల్ఫా చిత్రం కనెక్ట్ కాకపోవచ్చు. నటీనటులు ఆలియా భట్, శార్వరి, అనిల్ కపూర్, బాబీ డియోల్ తదితరులు. బాలీవుడ్ చిత్రం వార్ 2 భారీ పరాజయం తర్వాత యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ నుంచి వచ్చిన లేటెస్ట్ చిత్రం ఆల్ఫా. స్టార్ బ్యూటీ ఆలియా భట్, శార్వరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం. కార్గిల్ యుద్ధంలో వేలాది మంది భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోవడంతో లెఫ్టినెంట్ కల్నల్ ఫతే సింగ్ లకావత్, బాబీ డియోల్ తీవ్రంగా కలత చెందుతాడు. భవిష్యత్తులో ఇలాంటి నష్టాన్ని తగ్గించడం కోసం ఆయన ఆల్ఫా అనే హైప్రొఫైల్ ప్లాన్ను రూపొందిస్తాడు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మిషన్ క్యాన్సిల్ అవ్వడమే కాకుండా ఫతే సింగ్ డిమోట్ అవుతాడు. అయినప్పటికీ దేశాన్ని పవర్ఫుల్గా మార్చాలనే పట్టుదలతో ఫతే సింగ్ రహస్యంగా తన మిషన్ను కొనసాగిస్తాడు. ఈ ప్రయాణంలో సీత, ఆలియా భట్ భాగమవుతుంది. మరి సీత ఈ ప్లాన్ ఆల్ఫాను ఎలా ముందుకు తీసుకెళ్ళింది అనేదే ఈ సినిమా కథ. ఈ సినిమాలో చెప్పుకోవాల్సిన ప్రధాన ప్లస్ పాయింట్ వైఆర్ఎఫ్ గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్. భారీ బడ్జెట్తో హయాక్టేన్ యాక్షన్ సీక్వెన్స్లను రిచ్గా నిర్మించారు. గత చిత్రాలతో పోలిస్తే విఎఫ్ఎక్స్ క్వాలిటీ మెరుగ్గా ఉంది. 1-2 యాక్షన్ ఎపిసోడ్స్ ఆకట్టుకుంటాయి. శర్వరి తన యాక్షన్ మూవ్స్తో ఆకట్టుకుంటుంది. స్క్రీన్ స్పేస్ తక్కువగా ఉన్నప్పటికీ ఉన్నంతలో బాగానే చేసింది. ముఖ్యంగా ఇద్దరు లేడీ లీడ్స్ మధ్య వచ్చే ఫైట్ సీన్ బాగుంది. బాబీ డియోల్ తన పర్ఫార్మెన్స్తో ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించాడు. అనిల్ కపూర్ సపోర్టింగ్ రోల్లో ఓకే అనిపించాడు. ది రైల్వే మెన్ సిరీస్తో మెప్పించిన దర్శకుడు శివ రావల్
ఈ భారీ యాక్షన్ చిత్రాన్ని హ్యాండిల్ చేయడంలో పూర్తిగా విఫలమయ్యాడు. ఇక ఈ సినిమాలోని పాటలు అస్సలు గుర్తుండవు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. సినిమాటోగ్రఫీ వర్క్ యాక్షన్ సీన్స్లో నీట్గా ఉంది. సినిమా రన్ టైం తక్కువగా ఉన్నప్పటికీ కథలో సోల్ లేకపోవడం వల్ల చాలా ల్యాగ్ అనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఆల్ఫా వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్లో వచ్చిన అత్యంత వీక్ సినిమా అని చెప్పాలి. విలన్ బ్యాక్ స్టోరీని రాసుకున్న విధానం ఇండియన్ ఆర్మీని కామెడీగా మార్చేసింది. ఆలియా భట్ తన పాత్రకు సూట్ కాకపోవడం, ట్విస్ట్ మిస్ ఫైర్ అవ్వడం వంటి అంశాలు సినిమాకు డ్యామేజ్ చేశాయి. స్పై యాక్షన్ చిత్రాలను ఇష్టపడేవారికి ఈ ఆల్ఫా చిత్రం కనెక్ట్ కాకపోవచ్చు. నటీనటులు ఆలియా భట్, సార్వరి, అనిల్ కపూర్, బాబీ డియోల్ తదితరులు. బాలీవుడ్ చిత్రం వార్ 2 భారీ పరాజయం తర్వాత యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ నుంచి వచ్చిన లేటెస్ట్ చిత్రం ఆల్ఫా. స్టార్ బ్యూటీ ఆలియా భట్, సార్వరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం. కార్గిల్ యుద్ధంలో వేలాది మంది భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోవడంతో లెఫ్టినెంట్ కల్నల్ ఫతే సింగ్ లకావత్, బాబీ డియోల్ తీవ్రంగా కలత చెందుతాడు. భవిష్యత్తులో ఇలాంటి నష్టాన్ని తగ్గించడం కోసం ఆయన ఆల్ఫా అనే హైప్రొఫైల్ ప్లాన్ను రూపొందిస్తాడు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మిషన్ క్యాన్సిల్ అవ్వడమే కాకుండా ఫతే సింగ్ డిమోట్ అవుతాడు. అయినప్పటికీ దేశాన్ని పవర్ఫుల్గా మార్చాలనే పట్టుదలతో ఫతే సింగ్ రహస్యంగా తన మిషన్ను కొనసాగిస్తాడు. ఈ ప్రయాణంలో సీత, ఆలియా భట్ భాగమవుతుంది. మరి సీత ఈ ప్లాన్ ఆల్ఫాను ఎలా ముందుకు తీసుకెళ్ళింది అనేదే ఈ సినిమా కథ. ఈ సినిమాలో చెప్పుకోవాల్సిన ప్రధాన ప్లస్ పాయింట్ వైఆర్ఎఫ్ గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్. భారీ బడ్జెట్తో హయాక్టేన్ యాక్షన్ సీక్వెన్స్లను రిచ్గా నిర్మించారు. గత చిత్రాలతో పోలిస్తే విఎఫ్ఎక్స్ క్వాలిటీ మెరుగ్గా ఉంది. 1-2 యాక్షన్ ఎపిసోడ్స్ ఆకట్టుకుంటాయి. సర్వరి తన యాక్షన్ మూవ్స్తో ఆకట్టుకుంటుంది. స్క్రీన్ స్పేస్ తక్కువగా ఉన్నప్పటికీ ఉన్నంతలో బాగానే చేసింది. ముఖ్యంగా ఇద్దరు లేడీ లీడ్స్ మధ్య వచ్చే ఫైట్ సీన్ బాగుంది. బాబీ డియోల్ తన పర్ఫార్మెన్స్తో ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించాడు. అనిల్ కపూర్ సపోర్టింగ్ రోల్లో ఓకే అనిపించాడు. ది రైల్వే మెన్ సిరీస్తో మెప్పించిన దర్శకుడు శివ రావల్ ఈ భారీ యాక్షన్ చిత్రాన్ని హ్యాండిల్ చేయడంలో పూర్తిగా విఫలమయ్యాడు. ఇక ఈ సినిమాలోని పాటలు అస్సలు గుర్తుండవు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. సినిమాటోగ్రఫీ వర్క్ యాక్షన్ సీన్స్లో నీట్గా ఉంది. సినిమా రన్ టైం తక్కువగా ఉన్నప్పటికీ కథలో సోల్ లేకపోవడం వల్ల చాలా ల్యాగ్ అనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఆల్ఫా వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్లో వచ్చిన అత్యంత వీక్ సినిమా అని చెప్పాలి. విలన్ బ్యాక్ స్టోరీని రాసుకున్న విధానం ఇండియన్ ఆర్మీని కామెడీగా మార్చేసింది. ఆలియా భట్ తన పాత్రకు సూట్ కాకపోవడం, ట్విస్ట్ మిస్ ఫైర్ అవ్వడం వంటి అంశాలు సినిమాకు డ్యామేజ్ చేశాయి. స్పై యాక్షన్ చిత్రాలను ఇష్టపడేవారికి ఈ ఆల్ఫా చిత్రం కనెక్ట్ కాకపోవచ్చు. నటీనటులు ఆలియా భట్, సార్వరి, అనిల్ కపూర్, బాబీ డియోల్ తదితరులు. బాలీవుడ్ చిత్రం వార్ 2 భారీ పరాజయం తర్వాత యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ నుంచి వచ్చిన లేటెస్ట్ చిత్రం ఆల్ఫా. స్టార్ బ్యూటీ ఆలియా భట్, సార్వరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం. కార్గిల్ యుద్ధంలో వేలాది మంది భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోవడంతో లెఫ్టినెంట్ కల్నల్ ఫతే సింగ్ లకావత్, బాబీ డియోల్ తీవ్రంగా కలత చెందుతాడు. భవిష్యత్తులో ఇలాంటి నష్టాన్ని తగ్గించడం కోసం ఆయన ఆల్ఫా అనే హైప్రొఫైల్ ప్లాన్ను రూపొందిస్తాడు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మిషన్ క్యాన్సిల్ అవ్వడమే కాకుండా ఫతే సింగ్ డిమోట్ అవుతాడు. అయినప్పటికీ దేశాన్ని పవర్ఫుల్గా మార్చాలనే పట్టుదలతో ఫతే సింగ్ రహస్యంగా తన మిషన్ను కొనసాగిస్తాడు. ఈ ప్రయాణంలో సీత, ఆలియా భట్ భాగమవుతుంది. మరి సీత ఈ ప్లాన్ ఆల్ఫాను ఎలా ముందుకు తీసుకెళ్ళింది అనేదే ఈ సినిమా కథ. ఈ సినిమాలో చెప్పుకోవాల్సిన ప్రధాన ప్లస్ పాయింట్ వైఆర్ఎఫ్ గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్. భారీ బడ్జెట్తో హయాక్టేన్ యాక్షన్ సీక్వెన్స్లను రిచ్గా నిర్మించారు. గత చిత్రాలతో పోలిస్తే విఎఫ్ఎక్స్ క్వాలిటీ మెరుగ్గా ఉంది. 1-2 యాక్షన్ ఎపిసోడ్స్ ఆకట్టుకుంటాయి.
శర్వరి తన యాక్షన్ మూవ్స్తో ఆకట్టుకుంటుంది. స్క్రీన్ స్పేస్ తక్కువగా ఉన్నప్పటికీ ఉన్నంతలో బాగానే చేసింది. ముఖ్యంగా ఇద్దరు లేడీ లీడ్స్ మధ్య వచ్చే ఫైట్ సీన్ బాగుంది. బాబీ డియోల్ తన పర్ఫార్మెన్స్తో ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించాడు. అనిల్ కపూర్ సపోర్టింగ్ రోల్లో ఓకే అనిపించాడు. ది రైల్వే మెన్ సిరీస్తో మెప్పించిన దర్శకుడు శివ రావల్ ఈ భారీ యాక్షన్ చిత్రాన్ని హ్యాండిల్ చేయడంలో పూర్తిగా విఫలమయ్యాడు. ఇక ఈ సినిమాలోని పాటలు అస్సలు గుర్తుండవు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. సినిమాటోగ్రఫీ వర్క్ యాక్షన్ సీన్స్లో నీట్గా ఉంది. సినిమా రన్ టైం తక్కువగా ఉన్నప్పటికీ కథలో సోల్ లేకపోవడం వల్ల చాలా లాగ్ అనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఆల్ఫా వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్లో వచ్చిన అత్యంత వీక్ సినిమా అని చెప్పాలి. విలన్ బ్యాక్ స్టోరీని రాసుకున్న విధానం ఇండియన్ ఆర్మీని కామెడీగా మార్చేసింది. ఆలియా భట్ తన పాత్రకు సూట్ కాకపోవడం, ట్విస్ట్ మిస్ ఫైర్ అవ్వడం వంటి అంశాలు సినిమాకు డ్యామేజ్ చేశాయి. స్పై యాక్షన్ చిత్రాలను ఇష్టపడేవారికి ఈ ఆల్ఫా చిత్రం కనెక్ట్ కాకపోవచ్చు. నటీనటులు ఆలియా భట్, శార్వరి, అనిల్ కపూర్, బాబీ డియోల్ తదితరులు. బాలీవుడ్ చిత్రం వార్ 2 భారీ పరాజయం తర్వాత యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ నుంచి వచ్చిన లేటెస్ట్ చిత్రం ఆల్ఫా. స్టార్ బ్యూటీ ఆలియా భట్, శార్వరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం. కార్గిల్ యుద్ధంలో వేలాది మంది భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోవడంతో లెఫ్టినెంట్ కల్నల్ ఫతే సింగ్ లకావత్, బాబీ డియోల్ తీవ్రంగా కలత చెందుతాడు. భవిష్యత్తులో ఇలాంటి నష్టాన్ని తగ్గించడం కోసం ఆయన ఆల్ఫా అనే హైప్రొఫైల్ ప్లాన్ను రూపొందిస్తాడు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మిషన్ క్యాన్సిల్ అవ్వడమే కాకుండా ఫతే సింగ్ డిమోట్ అవుతాడు. అయినప్పటికీ దేశాన్ని పవర్ఫుల్గా మార్చాలనే పట్టుదలతో ఫతే సింగ్ రహస్యంగా తన మిషన్ను కొనసాగిస్తాడు. ఈ ప్రయాణంలో సీత, ఆలియా భట్ భాగమవుతుంది. మరి సీత ఈ ప్లాన్ ఆల్ఫాను ఎలా ముందుకు తీసుకెళ్ళింది అనేదే ఈ సినిమా కథ. ఈ సినిమాలో చెప్పుకోవాల్సిన ప్రధాన ప్లస్ పాయింట్ వైఆర్ఎఫ్ గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్. భారీ బడ్జెట్తో హయాక్టేన్ యాక్షన్ సీక్వెన్స్లను రిచ్గా నిర్మించారు. గత చిత్రాలతో పోలిస్తే విఎఫ్ఎక్స్ క్వాలిటీ మెరుగ్గా ఉంది. 1-2 యాక్షన్ ఎపిసోడ్స్ ఆకట్టుకుంటాయి. శర్వరి తన యాక్షన్ మూవ్స్తో ఆకట్టుకుంటుంది. స్క్రీన్ స్పేస్ తక్కువగా ఉన్నప్పటికీ ఉన్నంతలో బాగానే చేసింది. ముఖ్యంగా ఇద్దరు లేడీ లీడ్స్ మధ్య వచ్చే ఫైట్ సీన్ బాగుంది. బాబీ డియోల్ తన పర్ఫార్మెన్స్తో ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించాడు. అనిల్ కపూర్ సపోర్టింగ్ రోల్లో ఓకే అనిపించాడు. ది రైల్వే మెన్ సిరీస్తో మెప్పించిన దర్శకుడు శివ రావల్ ఈ భారీ యాక్షన్ చిత్రాన్ని హ్యాండిల్ చేయడంలో పూర్తిగా విఫలమయ్యాడు. ఇక ఈ సినిమాలోని పాటలు అస్సలు గుర్తుండవు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. సినిమాటోగ్రఫీ వర్క్ యాక్షన్ సీన్స్లో నీట్గా ఉంది. సినిమా రన్ టైం తక్కువగా ఉన్నప్పటికీ కథలో సోల్ లేకపోవడం వల్ల చాలా లాగ్ అనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఆల్ఫా వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్లో వచ్చిన అత్యంత వీక్ సినిమా అని చెప్పాలి. విలన్ బ్యాక్ స్టోరీని రాసుకున్న విధానం ఇండియన్ ఆర్మీని కామెడీగా మార్చేసింది. ఆలియా భట్ తన పాత్రకు సూట్ కాకపోవడం, ట్విస్ట్ మిస్ ఫైర్ అవ్వడం వంటి అంశాలు సినిమాకు డ్యామేజ్ చేశాయి. స్పై యాక్షన్ చిత్రాలను ఇష్టపడేవారికి ఈ ఆల్ఫా చిత్రం కనెక్ట్ కాకపోవచ్చు. నటీనటులు ఆలియా భట్, శార్వరి, అనిల్ కపూర్, బాబీ డియోల్ తదితరులు. బాలీవుడ్ చిత్రం వార్ 2 భారీ పరాజయం తర్వాత యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ నుంచి వచ్చిన లేటెస్ట్ చిత్రం ఆల్ఫా. స్టార్ బ్యూటీ ఆలియా భట్, శార్వరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం. కార్గిల్ యుద్ధంలో వేలాది మంది భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోవడంతో లెఫ్టినెంట్ కల్నల్ ఫతే సింగ్ లకావత్, బాబీ డియోల్ తీవ్రంగా కలత చెందుతాడు. భవిష్యత్తులో ఇలాంటి నష్టాన్ని తగ్గించడం కోసం ఆయన ఆల్ఫా అనే హైప్రొఫైల్ ప్లాన్ను రూపొందిస్తాడు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మిషన్ క్యాన్సిల్ అవ్వడమే కాకుండా ఫతే సింగ్ డిమోట్ అవుతాడు. అయినప్పటికీ దేశాన్ని పవర్ఫుల్గా మార్చాలనే పట్టుదలతో ఫతే సింగ్ రహస్యంగా తన మిషన్ను కొనసాగిస్తాడు. ఈ ప్రయాణంలో సీత, ఆలియా భట్ భాగమవుతుంది.
మరి సీత ఈ ప్లాన్ ఆల్ఫాను ఎలా ముందుకు తీసుకెళ్ళింది అనేదే ఈ సినిమా కథ. ఈ సినిమాలో చెప్పుకోవాల్సిన ప్రధాన ప్లస్ పాయింట్ వైఆర్ఎఫ్ గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్. భారీ బడ్జెట్తో హయాక్టేన్ యాక్షన్ సీక్వెన్స్లను రిచ్గా నిర్మించారు. గత చిత్రాలతో పోలిస్తే విఎఫ్ఎక్స్ క్వాలిటీ మెరుగ్గా ఉంది. 1-2 యాక్షన్ ఎపిసోడ్స్ ఆకట్టుకుంటాయి. శర్వరి తన యాక్షన్ మూవ్స్తో ఆకట్టుకుంటుంది. స్క్రీన్ స్పేస్ తక్కువగా ఉన్నప్పటికీ ఉన్నంతలో బాగానే చేసింది. ముఖ్యంగా ఇద్దరు లేడీ లీడ్స్ మధ్య వచ్చే ఫైట్ సీన్ బాగుంది. బాబీ డియోల్ తన పర్ఫార్మెన్స్తో ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించాడు. అనిల్ కపూర్ సపోర్టింగ్ రోల్లో ఓకే అనిపించాడు. ది రైల్వే మెన్ సిరీస్తో మెప్పించిన దర్శకుడు శివ రావల్ ఈ భారీ యాక్షన్ చిత్రాన్ని హ్యాండిల్ చేయడంలో పూర్తిగా విఫలమయ్యాడు. ఇక ఈ సినిమాలోని పాటలు అస్సలు గుర్తుండవు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. సినిమాటోగ్రఫీ వర్క్ యాక్షన్ సీన్స్లో నీట్గా ఉంది. సినిమా రన్ టైం తక్కువగా ఉన్నప్పటికీ కథలో సోల్ లేకపోవడం వల్ల చాలా ల్యాగ్ అనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఆల్ఫా వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్లో వచ్చిన అత్యంత వీక్ సినిమా అని చెప్పాలి. విలన్ బ్యాక్ స్టోరీని రాసుకున్న విధానం ఇండియన్ ఆర్మీని కామెడీగా మార్చేసింది. ఆలియా భట్ తన పాత్రకు సూట్ కాకపోవడం, ట్విస్ట్ మిస్ ఫైర్ అవ్వడం వంటి అంశాలు సినిమాకు డ్యామేజ్ చేశాయి. స్పై యాక్షన్ చిత్రాలను ఇష్టపడేవారికి ఆల్ఫా చిత్రం కనెక్ట్ కాకపోవచ్చు. నటీనటులు ఆలియా భట్, శార్వరి, అనిల్ కపూర్, బాబీ డియోల్ తదితరులు. బాలీవుడ్ చిత్రం వార్ 2 భారీ పరాజయం తర్వాత యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ నుంచి వచ్చిన లేటెస్ట్ చిత్రం ఆల్ఫా. స్టార్ బ్యూటీ ఆలియా భట్, శార్వరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం. కార్గిల్ యుద్ధంలో వేలాది మంది భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోవడంతో లెఫ్టినెంట్ కల్నల్ ఫతే సింగ్ లకావత్, బాబీ డియోల్ తీవ్రంగా కలత చెందుతాడు. భవిష్యత్తులో ఇలాంటి నష్టాన్ని తగ్గించడం కోసం ఆయన ఆల్ఫా అనే హైప్రొఫైల్ ప్లాన్ను రూపొందిస్తాడు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మిషన్ క్యాన్సిల్ అవ్వడమే కాకుండా ఫతే సింగ్ డిమోట్ అవుతాడు. అయినప్పటికీ దేశాన్ని పవర్ఫుల్గా మార్చాలనే పట్టుదలతో ఫతే సింగ్ రహస్యంగా తన మిషన్ను కొనసాగిస్తాడు. ఈ ప్రయాణంలో సీత, ఆలియా భట్ భాగమవుతుంది. మరి సీత ఈ ప్లాన్ ఆల్ఫాను ఎలా ముందుకు తీసుకెళ్ళింది అనేదే ఈ సినిమా కథ. ఈ సినిమాలో చెప్పుకోవాల్సిన ప్రధాన ప్లస్ పాయింట్ వైఆర్ఎఫ్ గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్. భారీ బడ్జెట్తో హయాక్టేన్ యాక్షన్ సీక్వెన్స్లను రిచ్గా నిర్మించారు. గత చిత్రాలతో పోలిస్తే విఎఫ్ఎక్స్ క్వాలిటీ మెరుగ్గా ఉంది. 1-2 యాక్షన్ ఎపిసోడ్స్ ఆకట్టుకుంటాయి. శర్వరి తన యాక్షన్ మూవ్స్తో ఆకట్టుకుంటుంది. స్క్రీన్ స్పేస్ తక్కువగా ఉన్నప్పటికీ ఉన్నంతలో బాగానే చేసింది. ముఖ్యంగా ఇద్దరు లేడీ లీడ్స్ మధ్య వచ్చే ఫైట్ సీన్ బాగుంది. బాబీ డియోల్ తన పర్ఫార్మెన్స్తో ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించాడు. అనిల్ కపూర్ సపోర్టింగ్ రోల్లో ఓకే అనిపించాడు. ది రైల్వే మెన్ సిరీస్తో మెప్పించిన దర్శకుడు శివ రావల్ ఈ భారీ యాక్షన్ చిత్రాన్ని హ్యాండిల్ చేయడంలో పూర్తిగా విఫలమయ్యాడు. ఇక ఈ సినిమాలోని పాటలు అస్సలు గుర్తుండవు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. సినిమాటోగ్రఫీ వర్క్ యాక్షన్ సీన్స్లో నీట్గా ఉంది. సినిమా రన్ టైం తక్కువగా ఉన్నప్పటికీ కథలో సోల్ లేకపోవడం వల్ల చాలా ల్యాగ్ అనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఆల్ఫా వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్లో వచ్చిన అత్యంత వీక్ సినిమా అని చెప్పాలి. విలన్ బ్యాక్ స్టోరీని రాసుకున్న విధానం ఇండియన్ ఆర్మీని కామెడీగా మార్చేసింది. ఆలియా భట్ తన పాత్రకు సూట్ కాకపోవడం, ట్విస్ట్ మిస్ ఫైర్ అవ్వడం వంటి అంశాలు సినిమాకు డ్యామేజ్ చేశాయి. స్పై యాక్షన్ చిత్రాలను ఇష్టపడేవారికి ఆల్ఫా చిత్రం కనెక్ట్ కాకపోవచ్చు. నటీనటులు ఆలియా భట్, శార్వరి, అనిల్ కపూర్, బాబీ డియోల్ తదితరులు. బాలీవుడ్ చిత్రం వార్ 2 భారీ పరాజయం తర్వాత యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ నుంచి వచ్చిన లేటెస్ట్ చిత్రం ఆల్ఫా. స్టార్ బ్యూటీ ఆలియా భట్, శార్వరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం. కార్గిల్ యుద్ధంలో వేలాది మంది భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోవడంతో లెఫ్టినెంట్ కల్నల్ ఫతే సింగ్ లకావత్, బాబీ డియోల్ తీవ్రంగా కలత చెందుతాడు.
భవిష్యత్తులో ఇలాంటి నష్టాన్ని తగ్గించడం కోసం ఆయన ఆల్ఫా అనే హైప్రొఫైల్ ప్లాన్ను రూపొందిస్తాడు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మిషన్ క్యాన్సిల్ అవ్వడమే కాకుండా ఫతే సింగ్ డిమోట్ అవుతాడు. అయినప్పటికీ దేశాన్ని పవర్ఫుల్గా మార్చాలనే పట్టుదలతో ఫతే సింగ్ రహస్యంగా తన మిషన్ను కొనసాగిస్తాడు. ఈ ప్రయాణంలో సీత, ఆలియా భట్ భాగమవుతుంది. మరి సీత ఈ ప్లాన్ ఆల్ఫాను ఎలా ముందుకు తీసుకెళ్ళింది అనేదే ఈ సినిమా కథ. ఈ సినిమాలో చెప్పుకోవాల్సిన ప్రధాన ప్లస్ పాయింట్ వైఆర్ఎఫ్ గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్. భారీ బడ్జెట్తో హయాక్టేన్ యాక్షన్ సీక్వెన్స్లను రిచ్గా నిర్మించారు. గత చిత్రాలతో పోలిస్తే విఎఫ్ఎక్స్ క్వాలిటీ మెరుగ్గా ఉంది. 1-2 యాక్షన్ ఎపిసోడ్స్ ఆకట్టుకుంటాయి. శర్వరి తన యాక్షన్ మూవ్స్తో ఆకట్టుకుంటుంది. స్క్రీన్ స్పేస్ తక్కువగా ఉన్నప్పటికీ ఉన్నంతలో బాగానే చేసింది. ముఖ్యంగా ఇద్దరు లేడీ లీడ్స్ మధ్య వచ్చే ఫైట్ సీన్ బాగుంది. బాబీ డియోల్ తన పర్ఫార్మెన్స్తో ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించాడు. అనిల్ కపూర్ సపోర్టింగ్ రోల్లో ఓకే అనిపించాడు. ది రైల్వే మెన్ సిరీస్తో మెప్పించిన దర్శకుడు శివ రావల్ ఈ భారీ యాక్షన్ చిత్రాన్ని హ్యాండిల్ చేయడంలో పూర్తిగా విఫలమయ్యాడు. ఇక ఈ సినిమాలోని పాటలు అస్సలు గుర్తుండవు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. సినిమాటోగ్రఫీ వర్క్ యాక్షన్ సీన్స్లో నీట్గా ఉంది. సినిమా రన్ టైం తక్కువగా ఉన్నప్పటికీ కథలో సోల్ లేకపోవడం వల్ల చాలా ల్యాగ్ అనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఆల్ఫా వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్లో వచ్చిన అత్యంత వీక్ సినిమా అని చెప్పాలి. విలన్ బ్యాక్ స్టోరీని రాసుకున్న విధానం ఇండియన్ ఆర్మీని కామెడీగా మార్చేసింది. ఆలియా భట్ తన పాత్రకు సూట్ కాకపోవడం, ట్విస్ట్ మిస్ ఫైర్ అవ్వడం వంటి అంశాలు సినిమాకు డ్యామేజ్ చేశాయి. స్పై యాక్షన్ చిత్రాలను ఇష్టపడేవారికి ఈ ఆల్ఫా చిత్రం కనెక్ట్ కాకపోవచ్చు. నటీనటులు ఆలియా భట్, సార్వరి, అనిల్ కపూర్, బాబీ డియోల్ తదితరులు. బాలీవుడ్ చిత్రం వార్ 2 భారీ పరాజయం తర్వాత యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ నుంచి వచ్చిన లేటెస్ట్ చిత్రం ఆల్ఫా. స్టార్ బ్యూటీ ఆలియా భట్, సార్వరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం. కార్గిల్ యుద్ధంలో వేలాది మంది భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోవడంతో లెఫ్టినెంట్ కల్నల్ ఫతే సింగ్ లకావత్, బాబీ డియోల్ తీవ్రంగా కలత చెందుతాడు. భవిష్యత్తులో ఇలాంటి నష్టాన్ని తగ్గించడం కోసం ఆయన ఆల్ఫా అనే హైప్రొఫైల్ ప్లాన్ను రూపొందిస్తాడు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మిషన్ క్యాన్సిల్ అవ్వడమే కాకుండా ఫతే సింగ్ డిమోట్ అవుతాడు. అయినప్పటికీ దేశాన్ని పవర్ఫుల్గా మార్చాలనే పట్టుదలతో ఫతే సింగ్ రహస్యంగా తన మిషన్ను కొనసాగిస్తాడు. ఈ ప్రయాణంలో సీత, ఆలియా భట్ భాగమవుతుంది. మరి సీత ఈ ప్లాన్ ఆల్ఫాను ఎలా ముందుకు తీసుకెళ్ళింది అనేదే ఈ సినిమా కథ. ఈ సినిమాలో చెప్పుకోవాల్సిన ప్రధాన ప్లస్ పాయింట్ వైఆర్ఎఫ్ గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్. భారీ బడ్జెట్తో హయాక్టేన్ యాక్షన్ సీక్వెన్స్లను రిచ్గా నిర్మించారు. గత చిత్రాలతో పోలిస్తే విఎఫ్ఎక్స్ క్వాలిటీ మెరుగ్గా ఉంది. 1-2 యాక్షన్ ఎపిసోడ్స్ ఆకట్టుకుంటాయి. శర్వరి తన యాక్షన్ మూవ్స్తో ఆకట్టుకుంటుంది. స్క్రీన్ స్పేస్ తక్కువగా ఉన్నప్పటికీ ఉన్నంతలో బాగానే చేసింది. ముఖ్యంగా ఇద్దరు లేడీ లీడ్స్ మధ్య వచ్చే ఫైట్ సీన్ బాగుంది. బాబీ డియోల్ తన పర్ఫార్మెన్స్తో ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించాడు. అనిల్ కపూర్ సపోర్టింగ్ రోల్లో ఓకే అనిపించాడు. ది రైల్వే మెన్ సిరీస్తో మెప్పించిన దర్శకుడు శివ రావల్ ఈ భారీ యాక్షన్ చిత్రాన్ని హ్యాండిల్ చేయడంలో పూర్తిగా విఫలమయ్యాడు. ఇక ఈ సినిమాలోని పాటలు అస్సలు గుర్తుండవు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. సినిమాటోగ్రఫీ వర్క్ యాక్షన్ సీన్స్లో నీట్గా ఉంది. సినిమా రన్ టైం తక్కువగా ఉన్నప్పటికీ కథలో సోల్ లేకపోవడం వల్ల చాలా ల్యాగ్ అనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఆల్ఫా వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్లో వచ్చిన అత్యంత వీక్ సినిమా అని చెప్పాలి. విలన్ బ్యాక్ స్టోరీని రాసుకున్న విధానం ఇండియన్ ఆర్మీని కామెడీగా మార్చేసింది. ఆలియా భట్ తన పాత్రకు సూట్ కాకపోవడం, ట్విస్ట్ మిస్ ఫైర్ అవ్వడం వంటి అంశాలు సినిమాకు డ్యామేజ్ చేశాయి. స్పై యాక్షన్ చిత్రాలను ఇష్టపడేవారికి ఈ ఆల్ఫా చిత్రం కనెక్ట్ కాకపోవచ్చు. నటీనటులు ఆలియా భట్, సార్వరి, అనిల్ కపూర్, బాబీ డియోల్ తదితరులు. బాలీవుడ్ చిత్రం వార్ 2
భారీ పరాజయం తర్వాత యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ నుంచి వచ్చిన లేటెస్ట్ చిత్రం ఆల్ఫా. స్టార్ బ్యూటీ ఆలియా భట్, సార్వరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం. కార్గిల్ యుద్ధంలో వేలాది మంది భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోవడంతో లెఫ్టినెంట్ కల్నల్ ఫతే సింగ్ లకావత్, బాబీ డియోల్ తీవ్రంగా కలత చెందుతాడు. భవిష్యత్తులో ఇలాంటి నష్టాన్ని తగ్గించడం కోసం ఆయన ఆల్ఫా అనే హైప్రొఫైల్ ప్లాన్ను రూపొందిస్తాడు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మిషన్ క్యాన్సిల్ అవ్వడమే కాకుండా ఫతే సింగ్ డిమోట్ అవుతాడు. అయినప్పటికీ దేశాన్ని పవర్ఫుల్గా మార్చాలనే పట్టుదలతో ఫతే సింగ్ రహస్యంగా తన మిషన్ను కొనసాగిస్తాడు. ఈ ప్రయాణంలో సీత, ఆలియా భట్ భాగమవుతుంది. మరి సీత ఈ ప్లాన్ ఆల్ఫాను ఎలా ముందుకు తీసుకెళ్ళింది అనేదే ఈ సినిమా కథ. ఈ సినిమాలో చెప్పుకోవాల్సిన ప్రధాన ప్లస్ పాయింట్ వైఆర్ఎఫ్ గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్. భారీ బడ్జెట్తో హయాక్టేన్ యాక్షన్ సీక్వెన్స్లను రిచ్గా నిర్మించారు. గత చిత్రాలతో పోలిస్తే విఎఫ్ఎక్స్ క్వాలిటీ మెరుగ్గా ఉంది. 1-2 యాక్షన్ ఎపిసోడ్స్ ఆకట్టుకుంటాయి. శర్వరి తన యాక్షన్ మూవ్స్తో ఆకట్టుకుంటుంది. స్క్రీన్ స్పేస్ తక్కువగా ఉన్నప్పటికీ ఉన్నంతలో బాగానే చేసింది. ముఖ్యంగా ఇద్దరు లేడీ లీడ్స్ మధ్య వచ్చే ఫైట్ సీన్ బాగుంది. బాబీ డియోల్ తన పర్ఫార్మెన్స్తో ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించాడు. అనిల్ కపూర్ సపోర్టింగ్ రోల్లో ఓకే అనిపించాడు. ది రైల్వే మెన్ సిరీస్తో మెప్పించిన దర్శకుడు శివ రావల్ ఈ భారీ యాక్షన్ చిత్రాన్ని హ్యాండిల్ చేయడంలో పూర్తిగా విఫలమయ్యాడు. ఇక ఈ సినిమాలోని పాటలు అస్సలు గుర్తుండవు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. సినిమాటోగ్రఫీ వర్క్ యాక్షన్ సీన్స్లో నీట్గా ఉంది. సినిమా రన్ టైం తక్కువగా ఉన్నప్పటికీ కథలో సోల్ లేకపోవడం వల్ల చాలా ల్యాగ్ అనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఆల్ఫా వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్లో వచ్చిన అత్యంత వీక్ సినిమా అని చెప్పాలి. విలన్ బ్యాక్ స్టోరీని రాసుకున్న విధానం ఇండియన్ ఆర్మీని కామెడీగా మార్చేసింది. ఆలియా భట్ తన పాత్రకు సూట్ కాకపోవడం, ట్విస్ట్ మిస్ ఫైర్ అవ్వడం వంటి అంశాలు సినిమాకు డ్యామేజ్ చేశాయి. స్పై యాక్షన్ చిత్రాలను ఇష్టపడేవారికి ఈ ఆల్ఫా చిత్రం కనెక్ట్ కాకపోవచ్చు. నటీనటులు ఆలియా భట్, సార్వరి, అనిల్ కపూర్, బాబీ డియోల్ తదితరులు. బాలీవుడ్ చిత్రం వార్ 2 భారీ పరాజయం తర్వాత యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ నుంచి వచ్చిన లేటెస్ట్ చిత్రం ఆల్ఫా. స్టార్ బ్యూటీ ఆలియా భట్, సార్వరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం. కార్గిల్ యుద్ధంలో వేలాది మంది భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోవడంతో లెఫ్టినెంట్ కల్నల్ ఫతే సింగ్ లకావత్, బాబీ డియోల్ తీవ్రంగా కలత చెందుతాడు. భవిష్యత్తులో ఇలాంటి నష్టాన్ని తగ్గించడం కోసం ఆయన ఆల్ఫా అనే హైప్రొఫైల్ ప్లాన్ను రూపొందిస్తాడు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మిషన్ క్యాన్సిల్ అవ్వడమే కాకుండా ఫతే సింగ్ డిమోట్ అవుతాడు. అయినప్పటికీ దేశాన్ని పవర్ఫుల్గా మార్చాలనే పట్టుదలతో ఫతే సింగ్ రహస్యంగా తన మిషన్ను కొనసాగిస్తాడు. ఈ ప్రయాణంలో సీత, ఆలియా భట్ భాగమవుతుంది. మరి సీత ఈ ప్లాన్ ఆల్ఫాను ఎలా ముందుకు తీసుకెళ్ళింది అనేదే ఈ సినిమా కథ. ఈ సినిమాలో చెప్పుకోవాల్సిన ప్రధాన ప్లస్ పాయింట్ వైఆర్ఎఫ్ గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్. భారీ బడ్జెట్తో హయాక్టేన్ యాక్షన్ సీక్వెన్స్లను రిచ్గా నిర్మించారు. గత చిత్రాలతో పోలిస్తే విఎఫ్ఎక్స్ క్వాలిటీ మెరుగ్గా ఉంది. 1-2 యాక్షన్ ఎపిసోడ్స్ ఆకట్టుకుంటాయి. శర్వరి తన యాక్షన్ మూవ్స్తో ఆకట్టుకుంటుంది. స్క్రీన్ స్పేస్ తక్కువగా ఉన్నప్పటికీ ఉన్నంతలో బాగానే చేసింది. ముఖ్యంగా ఇద్దరు లేడీ లీడ్స్ మధ్య వచ్చే ఫైట్ సీన్ బాగుంది. బాబీ డియోల్ తన పర్ఫార్మెన్స్తో ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించాడు. అనిల్ కపూర్ సపోర్టింగ్ రోల్లో ఓకే అనిపించాడు. ది రైల్వే మెన్ సిరీస్తో మెప్పించిన దర్శకుడు శివ రావల్ ఈ భారీ యాక్షన్ చిత్రాన్ని హ్యాండిల్ చేయడంలో పూర్తిగా విఫలమయ్యాడు. ఇక ఈ సినిమాలోని పాటలు అస్సలు గుర్తుండవు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. సినిమాటోగ్రఫీ వర్క్ యాక్షన్ సీన్స్లో నీట్గా ఉంది. సినిమా రన్ టైం తక్కువగా ఉన్నప్పటికీ కథలో సోల్ లేకపోవడం వల్ల చాలా ల్యాగ్ అనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఆల్ఫా వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్లో వచ్చిన అత్యంత వీక్ సినిమా అని చెప్పాలి.
విలన్ బ్యాక్ స్టోరీని రాసుకున్న విధానం ఇండియన్ ఆర్మీని కామెడీగా మార్చేసింది. ఆలియా భట్ తన పాత్రకు సూట్ కాకపోవడం, ట్విస్ట్ మిస్ ఫైర్ అవ్వడం వంటి అంశాలు సినిమాకు డ్యామేజ్ చేశాయి. స్పై యాక్షన్ చిత్రాలను ఇష్టపడేవారికి ఆల్ఫా చిత్రం కనెక్ట్ కాకపోవచ్చు. నటీనటులు ఆలియా భట్, సార్వరి, అనిల్ కపూర్, బాబీ డియోల్ తదితరులు. బాలీవుడ్ చిత్రం వార్ 2 భారీ పరాజయం తర్వాత యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ నుంచి వచ్చిన లేటెస్ట్ చిత్రం ఆల్ఫా. స్టార్ బ్యూటీ ఆలియా భట్, సార్వరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం. కార్గిల్ యుద్ధంలో వేలాది మంది భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోవడంతో లెఫ్టినెంట్ కల్నల్ ఫతే సింగ్ లకావత్, బాబీ డియోల్ తీవ్రంగా కలత చెందుతాడు. భవిష్యత్తులో ఇలాంటి నష్టాన్ని తగ్గించడం కోసం ఆయన ఆల్ఫా అనే హైప్రొఫైల్ ప్లాన్ను రూపొందిస్తాడు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మిషన్ క్యాన్సిల్ అవ్వడమే కాకుండా ఫతే సింగ్ డిమోట్ అవుతాడు. అయినప్పటికీ దేశాన్ని పవర్ఫుల్గా మార్చాలనే పట్టుదలతో ఫతే సింగ్ రహస్యంగా తన మిషన్ను కొనసాగిస్తాడు. ఈ ప్రయాణంలో సీత, ఆలియా భట్ భాగమవుతుంది. మరి సీత ఈ ప్లాన్ ఆల్ఫాను ఎలా ముందుకు తీసుకెళ్ళింది అనేదే ఈ సినిమా కథ. ఈ సినిమాలో చెప్పుకోవాల్సిన ప్రధాన ప్లస్ పాయింట్ వైఆర్ఎఫ్ గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్. భారీ బడ్జెట్తో హయాక్టేన్ యాక్షన్ సీక్వెన్స్లను రిచ్గా నిర్మించారు. గత చిత్రాలతో పోలిస్తే విఎఫ్ఎక్స్ క్వాలిటీ మెరుగ్గా ఉంది. 1-2 యాక్షన్ ఎపిసోడ్స్ ఆకట్టుకుంటాయి. సర్వరి తన యాక్షన్ మూవ్స్తో ఆకట్టుకుంటుంది. స్క్రీన్ స్పేస్ తక్కువగా ఉన్నప్పటికీ ఉన్నంతలో బాగానే చేసింది. ముఖ్యంగా ఇద్దరు లేడీ లీడ్స్ మధ్య వచ్చే ఫైట్ సీన్ బాగుంది. బాబీ డియోల్ తన పర్ఫార్మెన్స్తో ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించాడు. అనిల్ కపూర్ సపోర్టింగ్ రోల్లో ఓకే అనిపించాడు. ది రైల్వే మెన్ సిరీస్తో మెప్పించిన దర్శకుడు శివ రావల్ ఈ భారీ యాక్షన్ చిత్రాన్ని హ్యాండిల్ చేయడంలో పూర్తిగా విఫలమయ్యాడు. ఇక ఈ సినిమాలోని పాటలు అస్సలు గుర్తుండవు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. సినిమాటోగ్రఫీ వర్క్ యాక్షన్ సీన్స్లో నీట్గా ఉంది. సినిమా రన్ టైం తక్కువగా ఉన్నప్పటికీ కథలో సోల్ లేకపోవడం వల్ల చాలా ల్యాగ్ అనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఆల్ఫా వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్లో వచ్చిన అత్యంత వీక్ సినిమా అని చెప్పాలి. విలన్ బ్యాక్ స్టోరీని రాసుకున్న విధానం ఇండియన్ ఆర్మీని కామెడీగా మార్చేసింది. ఆలియా భట్ తన పాత్రకు సూట్ కాకపోవడం, ట్విస్ట్ మిస్ ఫైర్ అవ్వడం వంటి అంశాలు సినిమాకు డ్యామేజ్ చేశాయి. స్పై యాక్షన్ చిత్రాలను ఇష్టపడేవారికి ఆల్ఫా చిత్రం కనెక్ట్ కాకపోవచ్చు. నటీనటులు ఆలియా భట్, సార్వరి, అనిల్ కపూర్, బాబీ డియోల్ తదితరులు. బాలీవుడ్ చిత్రం వార్ 2 భారీ పరాజయం తర్వాత యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ నుంచి వచ్చిన లేటెస్ట్ చిత్రం ఆల్ఫా. స్టార్ బ్యూటీ ఆలియా భట్, సార్వరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం. కార్గిల్ యుద్ధంలో వేలాది మంది భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోవడంతో లెఫ్టినెంట్ కల్నల్ ఫతే సింగ్ లకావత్, బాబీ డియోల్ తీవ్రంగా కలత చెందుతాడు. భవిష్యత్తులో ఇలాంటి నష్టాన్ని తగ్గించడం కోసం ఆయన ఆల్ఫా అనే హైప్రొఫైల్ ప్లాన్ను రూపొందిస్తాడు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మిషన్ క్యాన్సిల్ అవ్వడమే కాకుండా ఫతే సింగ్ డిమోట్ అవుతాడు. అయినప్పటికీ దేశాన్ని పవర్ఫుల్గా మార్చాలనే పట్టుదలతో ఫతే సింగ్ రహస్యంగా తన మిషన్ను కొనసాగిస్తాడు. ఈ ప్రయాణంలో సీత, ఆలియా భట్ భాగమవుతుంది. మరి సీత ఈ ప్లాన్ ఆల్ఫాను ఎలా ముందుకు తీసుకెళ్ళింది అనేదే ఈ సినిమా కథ. ఈ సినిమాలో చెప్పుకోవాల్సిన ప్రధాన ప్లస్ పాయింట్ వైఆర్ఎఫ్ గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్. భారీ బడ్జెట్తో హయాక్టేన్ యాక్షన్ సీక్వెన్స్లను రిచ్గా నిర్మించారు. గత చిత్రాలతో పోలిస్తే విఎఫ్ఎక్స్ క్వాలిటీ మెరుగ్గా ఉంది. 1-2 యాక్షన్ ఎపిసోడ్స్ ఆకట్టుకుంటాయి. సర్వరి తన యాక్షన్ మూవ్స్తో ఆకట్టుకుంటుంది. స్క్రీన్ స్పేస్ తక్కువగా ఉన్నప్పటికీ ఉన్నంతలో బాగానే చేసింది. ముఖ్యంగా ఇద్దరు లేడీ లీడ్స్ మధ్య వచ్చే ఫైట్ సీన్ బాగుంది. బాబీ డియోల్ తన పర్ఫార్మెన్స్తో ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించాడు. అనిల్ కపూర్ సపోర్టింగ్ రోల్లో ఓకే అనిపించాడు. ది రైల్వే మెన్ సిరీస్తో మెప్పించిన దర్శకుడు శివ రావల్ ఈ భారీ యాక్షన్ చిత్రాన్ని హ్యాండిల్ చేయడంలో పూర్తిగా విఫలమయ్యాడు.
ఇక ఈ సినిమాలోని పాటలు అస్సలు గుర్తుండవు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. సినిమాటోగ్రఫీ వర్క్ యాక్షన్ సీన్స్లో నీట్గా ఉంది. సినిమా రన్ టైం తక్కువగా ఉన్నప్పటికీ కథలో సోల్ లేకపోవడం వల్ల చాలా ల్యాగ్ అనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఆల్ఫా వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్లో వచ్చిన అత్యంత వీక్ సినిమా అని చెప్పాలి. విలన్ బ్యాక్ స్టోరీని రాసుకున్న విధానం ఇండియన్ ఆర్మీని కామెడీగా మార్చేసింది. ఆలియా భట్ తన పాత్రకు సూట్ కాకపోవడం, ట్విస్ట్ మిస్ ఫైర్ అవ్వడం వంటి అంశాలు సినిమాకు డ్యామేజ్ చేశాయి. స్పై యాక్షన్ చిత్రాలను ఇష్టపడేవారికి ఈ ఆల్ఫా చిత్రం కనెక్ట్ కాకపోవచ్చు. నటీనటులు ఆలియా భట్, శార్వరి, అనిల్ కపూర్, బాబీ డియోల్ తదితరులు. బాలీవుడ్ చిత్రం వార్ 2 భారీ పరాజయం తర్వాత యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ నుంచి వచ్చిన లేటెస్ట్ చిత్రం ఆల్ఫా. స్టార్ బ్యూటీ ఆలియా భట్, శార్వరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం. కార్గిల్ యుద్ధంలో వేలాది మంది భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోవడంతో లెఫ్టినెంట్ కల్నల్ ఫతే సింగ్ లకావత్, బాబీ డియోల్ తీవ్రంగా కలత చెందుతాడు. భవిష్యత్తులో ఇలాంటి నష్టాన్ని తగ్గించడం కోసం ఆయన ఆల్ఫా అనే హైప్రొఫైల్ ప్లాన్ను రూపొందిస్తాడు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మిషన్ క్యాన్సిల్ అవ్వడమే కాకుండా ఫతే సింగ్ డిమోట్ అవుతాడు. అయినప్పటికీ దేశాన్ని పవర్ఫుల్గా మార్చాలనే పట్టుదలతో ఫతే సింగ్ రహస్యంగా తన మిషన్ను కొనసాగిస్తాడు. ఈ ప్రయాణంలో సీత, ఆలియా భట్ భాగమవుతుంది. మరి సీత ఈ ప్లాన్ ఆల్ఫాను ఎలా ముందుకు తీసుకెళ్ళింది అనేదే ఈ సినిమా కథ. ఈ సినిమాలో చెప్పుకోవాల్సిన ప్రధాన ప్లస్ పాయింట్ వైఆర్ఎఫ్ గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్. భారీ బడ్జెట్తో హయాక్టేన్ యాక్షన్ సీక్వెన్స్లను రిచ్గా నిర్మించారు. గత చిత్రాలతో పోలిస్తే విఎఫ్ఎక్స్ క్వాలిటీ మెరుగ్గా ఉంది. 1-2 యాక్షన్ ఎపిసోడ్స్ ఆకట్టుకుంటాయి. శర్వరి తన యాక్షన్ మూవ్స్తో ఆకట్టుకుంటుంది. స్క్రీన్ స్పేస్ తక్కువగా ఉన్నప్పటికీ ఉన్నంతలో బాగానే చేసింది. ముఖ్యంగా ఇద్దరు లేడీ లీడ్స్ మధ్య వచ్చే ఫైట్ సీన్ బాగుంది. బాబీ డియోల్ తన పర్ఫార్మెన్స్తో ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించాడు. అనిల్ కపూర్ సపోర్టింగ్ రోల్లో ఓకే అనిపించాడు. ది రైల్వే మెన్ సిరీస్తో మెప్పించిన దర్శకుడు శివ రావల్ ఈ భారీ యాక్షన్ చిత్రాన్ని హ్యాండిల్ చేయడంలో పూర్తిగా విఫలమయ్యాడు. ఇక ఈ సినిమాలోని పాటలు అస్సలు గుర్తుండవు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. సినిమాటోగ్రఫీ వర్క్ యాక్షన్ సీన్స్లో నీట్గా ఉంది. సినిమా రన్ టైం తక్కువగా ఉన్నప్పటికీ కథలో సోల్ లేకపోవడం వల్ల చాలా ల్యాగ్ అనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఆల్ఫా వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్లో వచ్చిన అత్యంత వీక్ సినిమా అని చెప్పాలి. విలన్ బ్యాక్ స్టోరీని రాసుకున్న విధానం ఇండియన్ ఆర్మీని కామెడీగా మార్చేసింది. ఆలియా భట్ తన పాత్రకు సూట్ కాకపోవడం, ట్విస్ట్ మిస్ ఫైర్ అవ్వడం వంటి అంశాలు సినిమాకు డ్యామేజ్ చేశాయి. స్పై యాక్షన్ చిత్రాలను ఇష్టపడేవారికి ఈ ఆల్ఫా చిత్రం కనెక్ట్ కాకపోవచ్చు. నటీనటులు ఆలియా భట్, శార్వరి, అనిల్ కపూర్, బాబీ డియోల్ తదితరులు. బాలీవుడ్ చిత్రం వార్ 2 భారీ పరాజయం తర్వాత యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ నుంచి వచ్చిన లేటెస్ట్ చిత్రం ఆల్ఫా. స్టార్ బ్యూటీ ఆలియా భట్, శార్వరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం. కార్గిల్ యుద్ధంలో వేలాది మంది భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోవడంతో లెఫ్టినెంట్ కల్నల్ ఫతే సింగ్ లకావత్, బాబీ డియోల్ తీవ్రంగా కలత చెందుతాడు. భవిష్యత్తులో ఇలాంటి నష్టాన్ని తగ్గించడం కోసం ఆయన ఆల్ఫా అనే హైప్రొఫైల్ ప్లాన్ను రూపొందిస్తాడు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మిషన్ క్యాన్సిల్ అవ్వడమే కాకుండా ఫతే సింగ్ డిమోట్ అవుతాడు. అయినప్పటికీ దేశాన్ని పవర్ఫుల్గా మార్చాలనే పట్టుదలతో ఫతే సింగ్ రహస్యంగా తన మిషన్ను కొనసాగిస్తాడు. ఈ ప్రయాణంలో సీత, ఆలియా భట్ భాగమవుతుంది. మరి సీత ఈ ప్లాన్ ఆల్ఫాను ఎలా ముందుకు తీసుకెళ్ళింది అనేదే ఈ సినిమా కథ. ఈ సినిమాలో చెప్పుకోవాల్సిన ప్రధాన ప్లస్ పాయింట్ వైఆర్ఎఫ్ గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్. భారీ బడ్జెట్తో హయాక్టేన్ యాక్షన్ సీక్వెన్స్లను రిచ్గా నిర్మించారు. గత చిత్రాలతో పోలిస్తే విఎఫ్ఎక్స్ క్వాలిటీ మెరుగ్గా ఉంది. 1-2 యాక్షన్ ఎపిసోడ్స్ ఆకట్టుకుంటాయి. శర్వరి తన యాక్షన్ మూవ్స్తో ఆకట్టుకుంటుంది.
స్క్రీన్ స్పేస్ తక్కువగా ఉన్నప్పటికీ ఉన్నంతలో బాగానే చేసింది. ముఖ్యంగా ఇద్దరు లేడీ లీడ్స్ మధ్య వచ్చే ఫైట్ సీన్ బాగుంది. బాబీ డియోల్ తన పర్ఫార్మెన్స్తో ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించాడు. అనిల్ కపూర్ సపోర్టింగ్ రోల్లో ఓకే అనిపించాడు. ది రైల్వే మెన్ సిరీస్తో మెప్పించిన దర్శకుడు శివ రావల్ ఈ భారీ యాక్షన్ చిత్రాన్ని హ్యాండిల్ చేయడంలో పూర్తిగా విఫలమయ్యాడు. ఇక ఈ సినిమాలోని పాటలు అస్సలు గుర్తుండవు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. సినిమాటోగ్రఫీ వర్క్ యాక్షన్ సీన్స్లో నీట్గా ఉంది. సినిమా రన్ టైం తక్కువగా ఉన్నప్పటికీ కథలో సోల్ లేకపోవడం వల్ల చాలా ల్యాగ్ అనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఆల్ఫా వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్లో వచ్చిన అత్యంత వీక్ సినిమా అని చెప్పాలి. విలన్ బ్యాక్ స్టోరీని రాసుకున్న విధానం ఇండియన్ ఆర్మీని కామెడీగా మార్చేసింది. ఆలియా భట్ తన పాత్రకు సూట్ కాకపోవడం, ట్విస్ట్ మిస్ ఫైర్ అవ్వడం వంటి అంశాలు సినిమాకు డ్యామేజ్ చేశాయి. స్పై యాక్షన్ చిత్రాలను ఇష్టపడేవారికి ఆల్ఫా చిత్రం కనెక్ట్ కాకపోవచ్చు. నటీనటులు ఆలియా భట్, సార్వరి, అనిల్ కపూర్, బాబీ డియోల్ తదితరులు. బాలీవుడ్ చిత్రం వార్ 2 భారీ పరాజయం తర్వాత యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ నుంచి వచ్చిన లేటెస్ట్ చిత్రం ఆల్ఫా. స్టార్ బ్యూటీ ఆలియా భట్, సార్వరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం. కార్గిల్ యుద్ధంలో వేలాది మంది భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోవడంతో లెఫ్టినెంట్ కల్నల్ ఫతే సింగ్ లకావత్, బాబీ డియోల్ తీవ్రంగా కలత చెందుతాడు. భవిష్యత్తులో ఇలాంటి నష్టాన్ని తగ్గించడం కోసం ఆయన ఆల్ఫా అనే హైప్రొఫైల్ ప్లాన్ను రూపొందిస్తాడు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మిషన్ క్యాన్సిల్ అవ్వడమే కాకుండా ఫతే సింగ్ డిమోట్ అవుతాడు. అయినప్పటికీ దేశాన్ని పవర్ఫుల్గా మార్చాలనే పట్టుదలతో ఫతే సింగ్ రహస్యంగా తన మిషన్ను కొనసాగిస్తాడు. ఈ ప్రయాణంలో సీత, ఆలియా భట్ భాగమవుతుంది. మరి సీత ఈ ప్లాన్ ఆల్ఫాను ఎలా ముందుకు తీసుకెళ్ళింది అనేదే ఈ సినిమా కథ. ఈ సినిమాలో చెప్పుకోవాల్సిన ప్రధాన ప్లస్ పాయింట్ వైఆర్ఎఫ్ గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్. భారీ బడ్జెట్తో హయాక్టేన్ యాక్షన్ సీక్వెన్స్లను రిచ్గా నిర్మించారు. గత చిత్రాలతో పోలిస్తే విఎఫ్ఎక్స్ క్వాలిటీ మెరుగ్గా ఉంది. 1-2 యాక్షన్ ఎపిసోడ్స్ ఆకట్టుకుంటాయి. సర్వరి తన యాక్షన్ మూవ్స్తో ఆకట్టుకుంటుంది. స్క్రీన్ స్పేస్ తక్కువగా ఉన్నప్పటికీ ఉన్నంతలో బాగానే చేసింది. ముఖ్యంగా ఇద్దరు లేడీ లీడ్స్ మధ్య వచ్చే ఫైట్ సీన్ బాగుంది. బాబీ డియోల్ తన పర్ఫార్మెన్స్తో ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించాడు. అనిల్ కపూర్ సపోర్టింగ్ రోల్లో ఓకే అనిపించాడు. ది రైల్వే మెన్ సిరీస్తో మెప్పించిన దర్శకుడు శివ రావల్ ఈ భారీ యాక్షన్ చిత్రాన్ని హ్యాండిల్ చేయడంలో పూర్తిగా విఫలమయ్యాడు. ఇక ఈ సినిమాలోని పాటలు అస్సలు గుర్తుండవు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. సినిమాటోగ్రఫీ వర్క్ యాక్షన్ సీన్స్లో నీట్గా ఉంది. సినిమా రన్ టైం తక్కువగా ఉన్నప్పటికీ కథలో సోల్ లేకపోవడం వల్ల చాలా ల్యాగ్ అనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఆల్ఫా వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్లో వచ్చిన అత్యంత వీక్ సినిమా అని చెప్పాలి. విలన్ బ్యాక్ స్టోరీని రాసుకున్న విధానం ఇండియన్ ఆర్మీని కామెడీగా మార్చేసింది. ఆలియా భట్ తన పాత్రకు సూట్ కాకపోవడం, ట్విస్ట్ మిస్ ఫైర్ అవ్వడం వంటి అంశాలు సినిమాకు డ్యామేజ్ చేశాయి. స్పై యాక్షన్ చిత్రాలను ఇష్టపడేవారికి ఆల్ఫా చిత్రం కనెక్ట్ కాకపోవచ్చు. నటీనటులు ఆలియా భట్, సార్వరి, అనిల్ కపూర్, బాబీ డియోల్ తదితరులు. బాలీవుడ్ చిత్రం వార్ 2 భారీ పరాజయం తర్వాత యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ నుంచి వచ్చిన లేటెస్ట్ చిత్రం ఆల్ఫా. స్టార్ బ్యూటీ ఆలియా భట్, సార్వరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం. కార్గిల్ యుద్ధంలో వేలాది మంది భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోవడంతో లెఫ్టినెంట్ కల్నల్ ఫతే సింగ్ లకావత్, బాబీ డియోల్ తీవ్రంగా కలత చెందుతాడు. భవిష్యత్తులో ఇలాంటి నష్టాన్ని తగ్గించడం కోసం ఆయన ఆల్ఫా అనే హైప్రొఫైల్ ప్లాన్ను రూపొందిస్తాడు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మిషన్ క్యాన్సిల్ అవ్వడమే కాకుండా ఫతే సింగ్ డిమోట్ అవుతాడు. అయినప్పటికీ దేశాన్ని పవర్ఫుల్గా మార్చాలనే పట్టుదలతో ఫతే సింగ్ రహస్యంగా తన మిషన్ను కొనసాగిస్తాడు. ఈ ప్రయాణంలో సీత, ఆలియా భట్ భాగమవుతుంది. మరి సీత ఈ ప్లాన్ ఆల్ఫాను ఎలా ముందుకు తీసుకెళ్ళింది
అనేదే ఈ సినిమా కథ. ఈ సినిమాలో చెప్పుకోవాల్సిన ప్రధాన ప్లస్ పాయింట్ వైఆర్ఎఫ్ గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్. భారీ బడ్జెట్తో హయాక్టేన్ యాక్షన్ సీక్వెన్స్లను రిచ్గా నిర్మించారు. గత చిత్రాలతో పోలిస్తే విఎఫ్ఎక్స్ క్వాలిటీ మెరుగ్గా ఉంది. 1-2 యాక్షన్ ఎపిసోడ్స్ ఆకట్టుకుంటాయి. శర్వరి తన యాక్షన్ మూవ్స్తో ఆకట్టుకుంటుంది. స్క్రీన్ స్పేస్ తక్కువగా ఉన్నప్పటికీ ఉన్నంతలో బాగానే చేసింది. ముఖ్యంగా ఇద్దరు లేడీ లీడ్స్ మధ్య వచ్చే ఫైట్ సీన్ బాగుంది. బాబీ డియోల్ తన పర్ఫార్మెన్స్తో ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించాడు. అనిల్ కపూర్ సపోర్టింగ్ రోల్లో ఓకే అనిపించాడు. ది రైల్వే మెన్ సిరీస్తో మెప్పించిన దర్శకుడు శివ రావల్ ఈ భారీ యాక్షన్ చిత్రాన్ని హ్యాండిల్ చేయడంలో పూర్తిగా విఫలమయ్యాడు. ఇక ఈ సినిమాలోని పాటలు అస్సలు గుర్తుండవు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. సినిమాటోగ్రఫీ వర్క్ యాక్షన్ సీన్స్లో నీట్గా ఉంది. సినిమా రన్ టైం తక్కువగా ఉన్నప్పటికీ కథలో సోల్ లేకపోవడం వల్ల చాలా ల్యాగ్ అనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఆల్ఫా వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్లో వచ్చిన అత్యంత వీక్ సినిమా అని చెప్పాలి. విలన్ బ్యాక్ స్టోరీని రాసుకున్న విధానం ఇండియన్ ఆర్మీని కామెడీగా మార్చేసింది. ఆలియా భట్ తన పాత్రకు సూట్ కాకపోవడం, ట్విస్ట్ మిస్ ఫైర్ అవ్వడం వంటి అంశాలు సినిమాకు డ్యామేజ్ చేశాయి. స్పై యాక్షన్ చిత్రాలను ఇష్టపడేవారికి ఈ ఆల్ఫా చిత్రం కనెక్ట్ కాకపోవచ్చు. నటీనటులు ఆలియా భట్, శార్వరి, అనిల్ కపూర్, బాబీ డియోల్ తదితరులు. బాలీవుడ్ చిత్రం వార్ 2 భారీ పరాజయం తర్వాత యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ నుంచి వచ్చిన లేటెస్ట్ చిత్రం ఆల్ఫా. స్టార్ బ్యూటీ ఆలియా భట్, శార్వరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం. కార్గిల్ యుద్ధంలో వేలాది మంది భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోవడంతో లెఫ్టినెంట్ కల్నల్ ఫతే సింగ్ లకావత్, బాబీ డియోల్ తీవ్రంగా కలత చెందుతాడు. భవిష్యత్తులో ఇలాంటి నష్టాన్ని తగ్గించడం కోసం ఆయన ఆల్ఫా అనే హైప్రొఫైల్ ప్లాన్ను రూపొందిస్తాడు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మిషన్ క్యాన్సిల్ అవ్వడమే కాకుండా ఫతే సింగ్ డిమోట్ అవుతాడు. అయినప్పటికీ దేశాన్ని పవర్ఫుల్గా మార్చాలనే పట్టుదలతో ఫతే సింగ్ రహస్యంగా తన మిషన్ను కొనసాగిస్తాడు. ఈ ప్రయాణంలో సీత, ఆలియా భట్ భాగమవుతుంది. మరి సీత ఈ ప్లాన్ ఆల్ఫాను ఎలా ముందుకు తీసుకెళ్ళింది అనేదే ఈ సినిమా కథ. ఈ సినిమాలో చెప్పుకోవాల్సిన ప్రధాన ప్లస్ పాయింట్ వైఆర్ఎఫ్ గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్. భారీ బడ్జెట్తో హయాక్టేన్ యాక్షన్ సీక్వెన్స్లను రిచ్గా నిర్మించారు. గత చిత్రాలతో పోలిస్తే విఎఫ్ఎక్స్ క్వాలిటీ మెరుగ్గా ఉంది. 1-2 యాక్షన్ ఎపిసోడ్స్ ఆకట్టుకుంటాయి. శర్వరి తన యాక్షన్ మూవ్స్తో ఆకట్టుకుంటుంది. స్క్రీన్ స్పేస్ తక్కువగా ఉన్నప్పటికీ ఉన్నంతలో బాగానే చేసింది. ముఖ్యంగా ఇద్దరు లేడీ లీడ్స్ మధ్య వచ్చే ఫైట్ సీన్ బాగుంది. బాబీ డియోల్ తన పర్ఫార్మెన్స్తో ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించాడు. అనిల్ కపూర్ సపోర్టింగ్ రోల్లో ఓకే అనిపించాడు. ది రైల్వే మెన్ సిరీస్తో మెప్పించిన దర్శకుడు శివ రావల్ ఈ భారీ యాక్షన్ చిత్రాన్ని హ్యాండిల్ చేయడంలో పూర్తిగా విఫలమయ్యాడు. ఇక ఈ సినిమాలోని పాటలు అస్సలు గుర్తుండవు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. సినిమాటోగ్రఫీ వర్క్ యాక్షన్ సీన్స్లో నీట్గా ఉంది. సినిమా రన్ టైం తక్కువగా ఉన్నప్పటికీ కథలో సోల్ లేకపోవడం వల్ల చాలా ల్యాగ్ అనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఆల్ఫా వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్లో వచ్చిన అత్యంత వీక్ సినిమా అని చెప్పాలి. విలన్ బ్యాక్ స్టోరీని రాసుకున్న విధానం ఇండియన్ ఆర్మీని కామెడీగా మార్చేసింది. ఆలియా భట్ తన పాత్రకు సూట్ కాకపోవడం, ట్విస్ట్ మిస్ ఫైర్ అవ్వడం వంటి అంశాలు సినిమాకు డ్యామేజ్ చేశాయి. స్పై యాక్షన్ చిత్రాలను ఇష్టపడేవారికి ఈ ఆల్ఫా చిత్రం కనెక్ట్ కాకపోవచ్చు. నటీనటులు ఆలియా భట్, శార్వరి, అనిల్ కపూర్, బాబీ డియోల్ తదితరులు. బాలీవుడ్ చిత్రం వార్ 2 భారీ పరాజయం తర్వాత యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ నుంచి వచ్చిన లేటెస్ట్ చిత్రం ఆల్ఫా. స్టార్ బ్యూటీ ఆలియా భట్, శార్వరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం. కార్గిల్ యుద్ధంలో వేలాది మంది భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోవడంతో లెఫ్టినెంట్ కల్నల్ ఫతే సింగ్ లకావత్, బాబీ డియోల్ తీవ్రంగా కలత చెందుతాడు. భవిష్యత్తులో ఇలాంటి నష్టాన్ని తగ్గించడం కోసం ఆయన ఆల్ఫా అనే హైప్రొఫైల్ ప్లాన్ను రూపొందిస్తాడు.
అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మిషన్ క్యాన్సిల్ అవ్వడమే కాకుండా ఫతే సింగ్ డిమోట్ అవుతాడు. అయినప్పటికీ దేశాన్ని పవర్ఫుల్గా మార్చాలనే పట్టుదలతో ఫతే సింగ్ రహస్యంగా తన మిషన్ను కొనసాగిస్తాడు. ఈ ప్రయాణంలో సీత, ఆలియా భట్ భాగమవుతుంది. మరి సీత ఈ ప్లాన్ ఆల్ఫాను ఎలా ముందుకు తీసుకెళ్ళింది అనేదే ఈ సినిమా కథ. ఈ సినిమాలో చెప్పుకోవాల్సిన ప్రధాన ప్లస్ పాయింట్ వైఆర్ఎఫ్ గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్. భారీ బడ్జెట్తో హయాక్టేన్ యాక్షన్ సీక్వెన్స్లను రిచ్గా నిర్మించారు. గత చిత్రాలతో పోలిస్తే విఎఫ్ఎక్స్ క్వాలిటీ మెరుగ్గా ఉంది. 1-2 యాక్షన్ ఎపిసోడ్స్ ఆకట్టుకుంటాయి. శర్వరి తన యాక్షన్ మూవ్స్తో ఆకట్టుకుంటుంది. స్క్రీన్ స్పేస్ తక్కువగా ఉన్నప్పటికీ ఉన్నంతలో బాగానే చేసింది. ముఖ్యంగా ఇద్దరు లేడీ లీడ్స్ మధ్య వచ్చే ఫైట్ సీన్ బాగుంది. బాబీ డియోల్ తన పర్ఫార్మెన్స్తో ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించాడు. అనిల్ కపూర్ సపోర్టింగ్ రోల్లో ఓకే అనిపించాడు. ది రైల్వే మెన్ సిరీస్తో మెప్పించిన దర్శకుడు శివ రావల్ ఈ భారీ యాక్షన్ చిత్రాన్ని హ్యాండిల్ చేయడంలో పూర్తిగా విఫలమయ్యాడు. ఇక ఈ సినిమాలోని పాటలు అస్సలు గుర్తుండవు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. సినిమాటోగ్రఫీ వర్క్ యాక్షన్ సీన్స్లో నీట్గా ఉంది. సినిమా రన్ టైం తక్కువగా ఉన్నప్పటికీ కథలో సోల్ లేకపోవడం వల్ల చాలా ల్యాగ్ అనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఆల్ఫా వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్లో వచ్చిన అత్యంత వీక్ సినిమా అని చెప్పాలి. విలన్ బ్యాక్ స్టోరీని రాసుకున్న విధానం ఇండియన్ ఆర్మీని కామెడీగా మార్చేసింది. ఆలియా భట్ తన పాత్రకు సూట్ కాకపోవడం, ట్విస్ట్ మిస్ ఫైర్ అవ్వడం వంటి అంశాలు సినిమాకు డ్యామేజ్ చేశాయి. స్పై యాక్షన్ చిత్రాలను ఇష్టపడేవారికి ఈ ఆల్ఫా చిత్రం కనెక్ట్ కాకపోవచ్చు. నటీనటులు ఆలియా భట్, శార్వరి, అనిల్ కపూర్, బాబీ డియోల్ తదితరులు. బాలీవుడ్ చిత్రం వార్ 2 భారీ పరాజయం తర్వాత యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ నుంచి వచ్చిన లేటెస్ట్ చిత్రం ఆల్ఫా. స్టార్ బ్యూటీ ఆలియా భట్, శార్వరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం. కార్గిల్ యుద్ధంలో వేలాది మంది భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోవడంతో లెఫ్టినెంట్ కల్నల్ ఫతే సింగ్ లకావత్, బాబీ డియోల్ తీవ్రంగా కలత చెందుతాడు. భవిష్యత్తులో ఇలాంటి నష్టాన్ని తగ్గించడం కోసం ఆయన ఆల్ఫా అనే హైప్రొఫైల్ ప్లాన్ను రూపొందిస్తాడు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మిషన్ క్యాన్సిల్ అవ్వడమే కాకుండా ఫతే సింగ్ డిమోట్ అవుతాడు. అయినప్పటికీ దేశాన్ని పవర్ఫుల్గా మార్చాలనే పట్టుదలతో ఫతే సింగ్ రహస్యంగా తన మిషన్ను కొనసాగిస్తాడు. ఈ ప్రయాణంలో సీత, ఆలియా భట్ భాగమవుతుంది. మరి సీత ఈ ప్లాన్ ఆల్ఫాను ఎలా ముందుకు తీసుకెళ్ళింది అనేదే ఈ సినిమా కథ. ఈ సినిమాలో చెప్పుకోవాల్సిన ప్రధాన ప్లస్ పాయింట్ వైఆర్ఎఫ్ గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్. భారీ బడ్జెట్తో హయాక్టేన్ యాక్షన్ సీక్వెన్స్లను రిచ్గా నిర్మించారు. గత చిత్రాలతో పోలిస్తే విఎఫ్ఎక్స్ క్వాలిటీ మెరుగ్గా ఉంది. 1-2 యాక్షన్ ఎపిసోడ్స్ ఆకట్టుకుంటాయి. శర్వరి తన యాక్షన్ మూవ్స్తో ఆకట్టుకుంటుంది. స్క్రీన్ స్పేస్ తక్కువగా ఉన్నప్పటికీ ఉన్నంతలో బాగానే చేసింది. ముఖ్యంగా ఇద్దరు లేడీ లీడ్స్ మధ్య వచ్చే ఫైట్ సీన్ బాగుంది. బాబీ డియోల్ తన పర్ఫార్మెన్స్తో ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించాడు. అనిల్ కపూర్ సపోర్టింగ్ రోల్లో ఓకే అనిపించాడు. ది రైల్వే మెన్ సిరీస్తో మెప్పించిన దర్శకుడు శివ రావల్ ఈ భారీ యాక్షన్ చిత్రాన్ని హ్యాండిల్ చేయడంలో పూర్తిగా విఫలమయ్యాడు. ఇక ఈ సినిమాలోని పాటలు అస్సలు గుర్తుండవు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. సినిమాటోగ్రఫీ వర్క్ యాక్షన్ సీన్స్లో నీట్గా ఉంది. సినిమా రన్ టైం తక్కువగా ఉన్నప్పటికీ కథలో సోల్ లేకపోవడం వల్ల చాలా ల్యాగ్ అనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఆల్ఫా వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్లో వచ్చిన అత్యంత వీక్ సినిమా అని చెప్పాలి. విలన్ బ్యాక్ స్టోరీని రాసుకున్న విధానం ఇండియన్ ఆర్మీని కామెడీగా మార్చేసింది. ఆలియా భట్ తన పాత్రకు సూట్ కాకపోవడం, ట్విస్ట్ మిస్ ఫైర్ అవ్వడం వంటి అంశాలు సినిమాకు డ్యామేజ్ చేశాయి. స్పై యాక్షన్ చిత్రాలను ఇష్టపడేవారికి ఈ ఆల్ఫా చిత్రం కనెక్ట్ కాకపోవచ్చు. నటీనటులు ఆలియా భట్, శార్వరి, అనిల్ కపూర్, బాబీ డియోల్ తదితరులు. బాలీవుడ్ చిత్రం వార్ 2 భారీ పరాజయం తర్వాత యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ నుంచి వచ్చిన లేటెస్ట్ చిత్రం ఆల్ఫా. స్టార్ బ్యూటీ ఆలియా భట్,
సార్వరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం. కార్గిల్ యుద్ధంలో వేలాది మంది భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోవడంతో లెఫ్టినెంట్ కల్నల్ ఫతే సింగ్ లకావత్, బాబీ డియోల్ తీవ్రంగా కలత చెందుతాడు. భవిష్యత్తులో ఇలాంటి నష్టాన్ని తగ్గించడం కోసం ఆయన ఆల్ఫా అనే హైప్రొఫైల్ ప్లాన్ను రూపొందిస్తాడు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మిషన్ క్యాన్సిల్ అవ్వడమే కాకుండా ఫతే సింగ్ డిమోట్ అవుతాడు. అయినప్పటికీ దేశాన్ని పవర్ఫుల్గా మార్చాలనే పట్టుదలతో ఫతే సింగ్ రహస్యంగా తన మిషన్ను కొనసాగిస్తాడు. ఈ ప్రయాణంలో సీత, ఆలియా భట్ భాగమవుతుంది. మరి సీత ఈ ప్లాన్ ఆల్ఫాను ఎలా ముందుకు తీసుకెళ్ళింది అనేదే ఈ సినిమా కథ. ఈ సినిమాలో చెప్పుకోవాల్సిన ప్రధాన ప్లస్ పాయింట్ వైఆర్ఎఫ్ గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్. భారీ బడ్జెట్తో హయాక్టేన్ యాక్షన్ సీక్వెన్స్లను రిచ్గా నిర్మించారు. గత చిత్రాలతో పోలిస్తే విఎఫ్ఎక్స్ క్వాలిటీ మెరుగ్గా ఉంది. 1-2 యాక్షన్ ఎపిసోడ్స్ ఆకట్టుకుంటాయి. శర్వరి తన యాక్షన్ మూవ్స్తో ఆకట్టుకుంటుంది. స్క్రీన్ స్పేస్ తక్కువగా ఉన్నప్పటికీ ఉన్నంతలో బాగానే చేసింది. ముఖ్యంగా ఇద్దరు లేడీ లీడ్స్ మధ్య వచ్చే ఫైట్ సీన్ బాగుంది. బాబీ డియోల్ తన పర్ఫార్మెన్స్తో ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించాడు. అనిల్ కపూర్ సపోర్టింగ్ రోల్లో ఓకే అనిపించాడు. ది రైల్వే మెన్ సిరీస్తో మెప్పించిన దర్శకుడు శివ రావల్ ఈ భారీ యాక్షన్ చిత్రాన్ని హ్యాండిల్ చేయడంలో పూర్తిగా విఫలమయ్యాడు. ఇక ఈ సినిమాలోని పాటలు అస్సలు గుర్తుండవు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. సినిమాటోగ్రఫీ వర్క్ యాక్షన్ సీన్స్లో నీట్గా ఉంది. సినిమా రన్ టైం తక్కువగా ఉన్నప్పటికీ కథలో సోల్ లేకపోవడం వల్ల చాలా ల్యాగ్ అనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఆల్ఫా వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్లో వచ్చిన అత్యంత వీక్ సినిమా అని చెప్పాలి. విలన్ బ్యాక్ స్టోరీని రాసుకున్న విధానం ఇండియన్ ఆర్మీని కామెడీగా మార్చేసింది. ఆలియా భట్ తన పాత్రకు సూట్ కాకపోవడం, ట్విస్ట్ మిస్ ఫైర్ అవ్వడం వంటి అంశాలు సినిమాకు డ్యామేజ్ చేశాయి. స్పై యాక్షన్ చిత్రాలను ఇష్టపడేవారికి ఆల్ఫా చిత్రం కనెక్ట్ కాకపోవచ్చు. నటీనటులు ఆలియా భట్, సార్వరి, అనిల్ కపూర్, బాబీ డియోల్ తదితరులు. బాలీవుడ్ చిత్రం వార్ 2 భారీ పరాజయం తర్వాత యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ నుంచి వచ్చిన లేటెస్ట్ చిత్రం ఆల్ఫా. స్టార్ బ్యూటీ ఆలియా భట్, సార్వరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం. కార్గిల్ యుద్ధంలో వేలాది మంది భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోవడంతో లెఫ్టినెంట్ కల్నల్ ఫతే సింగ్ లకావత్, బాబీ డియోల్ తీవ్రంగా కలత చెందుతాడు. భవిష్యత్తులో ఇలాంటి నష్టాన్ని తగ్గించడం కోసం ఆయన ఆల్ఫా అనే హైప్రొఫైల్ ప్లాన్ను రూపొందిస్తాడు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మిషన్ క్యాన్సిల్ అవ్వడమే కాకుండా ఫతే సింగ్ డిమోట్ అవుతాడు. అయినప్పటికీ దేశాన్ని పవర్ఫుల్గా మార్చాలనే పట్టుదలతో ఫతే సింగ్ రహస్యంగా తన మిషన్ను కొనసాగిస్తాడు. ఈ ప్రయాణంలో సీత, ఆలియా భట్ భాగమవుతుంది. మరి సీత ఈ ప్లాన్ ఆల్ఫాను ఎలా ముందుకు తీసుకెళ్ళింది అనేదే ఈ సినిమా కథ. ఈ సినిమాలో చెప్పుకోవాల్సిన ప్రధాన ప్లస్ పాయింట్ వైఆర్ఎఫ్ గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్. భారీ బడ్జెట్తో హయాక్టేన్ యాక్షన్ సీక్వెన్స్లను రిచ్గా నిర్మించారు. గత చిత్రాలతో పోలిస్తే విఎఫ్ఎక్స్ క్వాలిటీ మెరుగ్గా ఉంది. 1-2 యాక్షన్ ఎపిసోడ్స్ ఆకట్టుకుంటాయి. శర్వరి తన యాక్షన్ మూవ్స్తో ఆకట్టుకుంటుంది. స్క్రీన్ స్పేస్ తక్కువగా ఉన్నప్పటికీ ఉన్నంతలో బాగానే చేసింది. ముఖ్యంగా ఇద్దరు లేడీ లీడ్స్ మధ్య వచ్చే ఫైట్ సీన్ బాగుంది. బాబీ డియోల్ తన పర్ఫార్మెన్స్తో ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించాడు. అనిల్ కపూర్ సపోర్టింగ్ రోల్లో ఓకే అనిపించాడు. ది రైల్వే మెన్ సిరీస్తో మెప్పించిన దర్శకుడు శివ రావల్ ఈ భారీ యాక్షన్ చిత్రాన్ని హ్యాండిల్ చేయడంలో పూర్తిగా విఫలమయ్యాడు. ఇక ఈ సినిమాలోని పాటలు అస్సలు గుర్తుండవు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. సినిమాటోగ్రఫీ వర్క్ యాక్షన్ సీన్స్లో నీట్గా ఉంది. సినిమా రన్ టైం తక్కువగా ఉన్నప్పటికీ కథలో సోల్ లేకపోవడం వల్ల చాలా ల్యాగ్ అనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఆల్ఫా వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్లో వచ్చిన అత్యంత వీక్ సినిమా అని చెప్పాలి. విలన్ బ్యాక్ స్టోరీని రాసుకున్న విధానం ఇండియన్ ఆర్మీని కామెడీగా మార్చేసింది. ఆలియా భట్ తన పాత్రకు సూట్ కాకపోవడం,
ట్విస్ట్ మిస్ ఫైర్ అవ్వడం వంటి అంశాలు సినిమాకు డ్యామేజ్ చేశాయి. స్పై యాక్షన్ చిత్రాలను ఇష్టపడేవారికి ఈ ఆల్ఫా చిత్రం కనెక్ట్ కాకపోవచ్చు. నటీనటులు ఆలియా భట్, శార్వరి, అనిల్ కపూర్, బాబీ డియోల్ తదితరులు. బాలీవుడ్ చిత్రం వార్ 2 భారీ పరాజయం తర్వాత యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ నుంచి వచ్చిన లేటెస్ట్ చిత్రం ఆల్ఫా. స్టార్ బ్యూటీ ఆలియా భట్, శార్వరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం. కార్గిల్ యుద్ధంలో వేలాది మంది భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోవడంతో లెఫ్టినెంట్ కల్నల్ ఫతే సింగ్ లకావత్, బాబీ డియోల్ తీవ్రంగా కలత చెందుతాడు. భవిష్యత్తులో ఇలాంటి నష్టాన్ని తగ్గించడం కోసం ఆయన ఆల్ఫా అనే హైప్రొఫైల్ ప్లాన్ను రూపొందిస్తాడు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మిషన్ క్యాన్సిల్ అవ్వడమే కాకుండా ఫతే సింగ్ డిమోట్ అవుతాడు. అయినప్పటికీ దేశాన్ని పవర్ఫుల్గా మార్చాలనే పట్టుదలతో ఫతే సింగ్ రహస్యంగా తన మిషన్ను కొనసాగిస్తాడు. ఈ ప్రయాణంలో సీత, ఆలియా భట్ భాగమవుతుంది. మరి సీత ఈ ప్లాన్ ఆల్ఫాను ఎలా ముందుకు తీసుకెళ్ళింది అనేదే ఈ సినిమా కథ. ఈ సినిమాలో చెప్పుకోవాల్సిన ప్రధాన ప్లస్ పాయింట్ వైఆర్ఎఫ్ గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్. భారీ బడ్జెట్తో హయాక్టేన్ యాక్షన్ సీక్వెన్స్లను రిచ్గా నిర్మించారు. గత చిత్రాలతో పోలిస్తే విఎఫ్ఎక్స్ క్వాలిటీ మెరుగ్గా ఉంది. 1-2 యాక్షన్ ఎపిసోడ్స్ ఆకట్టుకుంటాయి. శర్వరి తన యాక్షన్ మూవ్స్తో ఆకట్టుకుంటుంది. స్క్రీన్ స్పేస్ తక్కువగా ఉన్నప్పటికీ ఉన్నంతలో బాగానే చేసింది. ముఖ్యంగా ఇద్దరు లేడీ లీడ్స్ మధ్య వచ్చే ఫైట్ సీన్ బాగుంది. బాబీ డియోల్ తన పర్ఫార్మెన్స్తో ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించాడు. అనిల్ కపూర్ సపోర్టింగ్ రోల్లో ఓకే అనిపించాడు. ది రైల్వే మెన్ సిరీస్తో మెప్పించిన దర్శకుడు శివ రావల్ ఈ భారీ యాక్షన్ చిత్రాన్ని హ్యాండిల్ చేయడంలో పూర్తిగా విఫలమయ్యాడు. ఇక ఈ సినిమాలోని పాటలు అస్సలు గుర్తుండవు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. సినిమాటోగ్రఫీ వర్క్ యాక్షన్ సీన్స్లో నీట్గా ఉంది. సినిమా రన్ టైం తక్కువగా ఉన్నప్పటికీ కథలో సోల్ లేకపోవడం వల్ల చాలా ల్యాగ్ అనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఆల్ఫా వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్లో వచ్చిన అత్యంత వీక్ సినిమా అని చెప్పాలి. విలన్ బ్యాక్ స్టోరీని రాసుకున్న విధానం ఇండియన్ ఆర్మీని కామెడీగా మార్చేసింది. ఆలియా భట్ తన పాత్రకు సూట్ కాకపోవడం, ట్విస్ట్ మిస్ ఫైర్ అవ్వడం వంటి అంశాలు సినిమాకు డ్యామేజ్ చేశాయి. స్పై యాక్షన్ చిత్రాలను ఇష్టపడేవారికి ఈ ఆల్ఫా చిత్రం కనెక్ట్ కాకపోవచ్చు. నటీనటులు ఆలియా భట్, శార్వరి, అనిల్ కపూర్, బాబీ డియోల్ తదితరులు. బాలీవుడ్ చిత్రం వార్ 2 భారీ పరాజయం తర్వాత యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ నుంచి వచ్చిన లేటెస్ట్ చిత్రం ఆల్ఫా. స్టార్ బ్యూటీ ఆలియా భట్, శార్వరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం. కార్గిల్ యుద్ధంలో వేలాది మంది భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోవడంతో లెఫ్టినెంట్ కల్నల్ ఫతే సింగ్ లకావత్, బాబీ డియోల్ తీవ్రంగా కలత చెందుతాడు. భవిష్యత్తులో ఇలాంటి నష్టాన్ని తగ్గించడం కోసం ఆయన ఆల్ఫా అనే హైప్రొఫైల్ ప్లాన్ను రూపొందిస్తాడు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మిషన్ క్యాన్సిల్ అవ్వడమే కాకుండా ఫతే సింగ్ డిమోట్ అవుతాడు. అయినప్పటికీ దేశాన్ని పవర్ఫుల్గా మార్చాలనే పట్టుదలతో ఫతే సింగ్ రహస్యంగా తన మిషన్ను కొనసాగిస్తాడు. ఈ ప్రయాణంలో సీత, ఆలియా భట్ భాగమవుతుంది. మరి సీత ఈ ప్లాన్ ఆల్ఫాను ఎలా ముందుకు తీసుకెళ్ళింది అనేదే ఈ సినిమా కథ. ఈ సినిమాలో చెప్పుకోవాల్సిన ప్రధాన ప్లస్ పాయింట్ వైఆర్ఎఫ్ గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్. భారీ బడ్జెట్తో హయాక్టేన్ యాక్షన్ సీక్వెన్స్లను రిచ్గా నిర్మించారు. గత చిత్రాలతో పోలిస్తే విఎఫ్ఎక్స్ క్వాలిటీ మెరుగ్గా ఉంది. 1-2 యాక్షన్ ఎపిసోడ్స్ ఆకట్టుకుంటాయి. శర్వరి తన యాక్షన్ మూవ్స్తో ఆకట్టుకుంటుంది. స్క్రీన్ స్పేస్ తక్కువగా ఉన్నప్పటికీ ఉన్నంతలో బాగానే చేసింది. ముఖ్యంగా ఇద్దరు లేడీ లీడ్స్ మధ్య వచ్చే ఫైట్ సీన్ బాగుంది. బాబీ డియోల్ తన పర్ఫార్మెన్స్తో ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించాడు. అనిల్ కపూర్ సపోర్టింగ్ రోల్లో ఓకే అనిపించాడు. ది రైల్వే మెన్ సిరీస్తో మెప్పించిన దర్శకుడు శివ రావల్ ఈ భారీ యాక్షన్ చిత్రాన్ని హ్యాండిల్ చేయడంలో పూర్తిగా విఫలమయ్యాడు. ఇక ఈ సినిమాలోని పాటలు అస్సలు గుర్తుండవు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు.
సినిమాటోగ్రఫీ వర్క్ యాక్షన్ సీన్స్లో నీట్గా ఉంది. సినిమా రన్ టైం తక్కువగా ఉన్నప్పటికీ కథలో సోల్ లేకపోవడం వల్ల చాలా ల్యాగ్ అనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఆల్ఫా వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్లో వచ్చిన అత్యంత వీక్ సినిమా అని చెప్పాలి. విలన్ బ్యాక్ స్టోరీని రాసుకున్న విధానం ఇండియన్ ఆర్మీని కామెడీగా మార్చేసింది. ఆలియా భట్ తన పాత్రకు సూట్ కాకపోవడం, ట్విస్ట్ మిస్ ఫైర్ అవ్వడం వంటి అంశాలు సినిమాకు డ్యామేజ్ చేశాయి. స్పై యాక్షన్ చిత్రాలను ఇష్టపడేవారికి ఆల్ఫా చిత్రం కనెక్ట్ కాకపోవచ్చు. నటీనటులు ఆలియా భట్, శార్వరి, అనిల్ కపూర్, బాబీ డియోల్ తదితరులు. బాలీవుడ్ చిత్రం వార్ 2 భారీ పరాజయం తర్వాత యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ నుంచి వచ్చిన లేటెస్ట్ చిత్రం ఆల్ఫా. స్టార్ బ్యూటీ ఆలియా భట్, శార్వరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం. కార్గిల్ యుద్ధంలో వేలాది మంది భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోవడంతో లెఫ్టినెంట్ కల్నల్ ఫతే సింగ్ లకావత్, బాబీ డియోల్ తీవ్రంగా కలత చెందుతాడు. భవిష్యత్తులో ఇలాంటి నష్టాన్ని తగ్గించడం కోసం ఆయన ఆల్ఫా అనే హైప్రొఫైల్ ప్లాన్ను రూపొందిస్తాడు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మిషన్ క్యాన్సిల్ అవ్వడమే కాకుండా ఫతే సింగ్ డిమోట్ అవుతాడు. అయినప్పటికీ దేశాన్ని పవర్ఫుల్గా మార్చాలనే పట్టుదలతో ఫతే సింగ్ రహస్యంగా తన మిషన్ను కొనసాగిస్తాడు. ఈ ప్రయాణంలో సీత, ఆలియా భట్ భాగమవుతుంది. మరి సీత ఈ ప్లాన్ ఆల్ఫాను ఎలా ముందుకు తీసుకెళ్ళింది అనేదే ఈ సినిమా కథ. ఈ సినిమాలో చెప్పుకోవాల్సిన ప్రధాన ప్లస్ పాయింట్ వైఆర్ఎఫ్ గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్. భారీ బడ్జెట్తో హయాక్టేన్ యాక్షన్ సీక్వెన్స్లను రిచ్గా నిర్మించారు. గత చిత్రాలతో పోలిస్తే విఎఫ్ఎక్స్ క్వాలిటీ మెరుగ్గా ఉంది. 1-2 యాక్షన్ ఎపిసోడ్స్ ఆకట్టుకుంటాయి. శర్వరి తన యాక్షన్ మూవ్స్తో ఆకట్టుకుంటుంది. స్క్రీన్ స్పేస్ తక్కువగా ఉన్నప్పటికీ ఉన్నంతలో బాగానే చేసింది. ముఖ్యంగా ఇద్దరు లేడీ లీడ్స్ మధ్య వచ్చే ఫైట్ సీన్ బాగుంది. బాబీ డియోల్ తన పర్ఫార్మెన్స్తో ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించాడు. అనిల్ కపూర్ సపోర్టింగ్ రోల్లో ఓకే అనిపించాడు. ది రైల్వే మెన్ సిరీస్తో మెప్పించిన దర్శకుడు శివ రావల్ ఈ భారీ యాక్షన్ చిత్రాన్ని హ్యాండిల్ చేయడంలో పూర్తిగా విఫలమయ్యాడు. ఇక ఈ సినిమాలోని పాటలు అస్సలు గుర్తుండవు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. సినిమాటోగ్రఫీ వర్క్ యాక్షన్ సీన్స్లో నీట్గా ఉంది. సినిమా రన్ టైం తక్కువగా ఉన్నప్పటికీ కథలో సోల్ లేకపోవడం వల్ల చాలా ల్యాగ్ అనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఆల్ఫా వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్లో వచ్చిన అత్యంత వీక్ సినిమా అని చెప్పాలి. విలన్ బ్యాక్ స్టోరీని రాసుకున్న విధానం ఇండియన్ ఆర్మీని కామెడీగా మార్చేసింది. ఆలియా భట్ తన పాత్రకు సూట్ కాకపోవడం, ట్విస్ట్ మిస్ ఫైర్ అవ్వడం వంటి అంశాలు సినిమాకు డ్యామేజ్ చేశాయి. స్పై యాక్షన్ చిత్రాలను ఇష్టపడేవారికి ఆల్ఫా చిత్రం కనెక్ట్ కాకపోవచ్చు. నటీనటులు ఆలియా భట్, శార్వరి, అనిల్ కపూర్, బాబీ డియోల్ తదితరులు. బాలీవుడ్ చిత్రం వార్ 2 భారీ పరాజయం తర్వాత యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ నుంచి వచ్చిన లేటెస్ట్ చిత్రం ఆల్ఫా. స్టార్ బ్యూటీ ఆలియా భట్, శార్వరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం. కార్గిల్ యుద్ధంలో వేలాది మంది భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోవడంతో లెఫ్టినెంట్ కల్నల్ ఫతే సింగ్ లకావత్, బాబీ డియోల్ తీవ్రంగా కలత చెందుతాడు. భవిష్యత్తులో ఇలాంటి నష్టాన్ని తగ్గించడం కోసం ఆయన ఆల్ఫా అనే హైప్రొఫైల్ ప్లాన్ను రూపొందిస్తాడు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మిషన్ క్యాన్సిల్ అవ్వడమే కాకుండా ఫతే సింగ్ డిమోట్ అవుతాడు. అయినప్పటికీ దేశాన్ని పవర్ఫుల్గా మార్చాలనే పట్టుదలతో ఫతే సింగ్ రహస్యంగా తన మిషన్ను కొనసాగిస్తాడు. ఈ ప్రయాణంలో సీత, ఆలియా భట్ భాగమవుతుంది. మరి సీత ఈ ప్లాన్ ఆల్ఫాను ఎలా ముందుకు తీసుకెళ్ళింది అనేదే ఈ సినిమా కథ. ఈ సినిమాలో చెప్పుకోవాల్సిన ప్రధాన ప్లస్ పాయింట్ వైఆర్ఎఫ్ గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్. భారీ బడ్జెట్తో హయాక్టేన్ యాక్షన్ సీక్వెన్స్లను రిచ్గా నిర్మించారు. గత చిత్రాలతో పోలిస్తే విఎఫ్ఎక్స్ క్వాలిటీ మెరుగ్గా ఉంది. 1-2 యాక్షన్ ఎపిసోడ్స్ ఆకట్టుకుంటాయి. శర్వరి తన యాక్షన్ మూవ్స్తో ఆకట్టుకుంటుంది. స్క్రీన్ స్పేస్ తక్కువగా ఉన్నప్పటికీ ఉన్నంతలో బాగానే చేసింది. ముఖ్యంగా ఇద్దరు లేడీ లీడ్స్ మధ్య వచ్చే ఫైట్ సీన్ బాగుంది.
బాబీ డియోల్ తన పర్ఫార్మెన్స్తో ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించాడు. అనిల్ కపూర్ సపోర్టింగ్ రోల్లో ఓకే అనిపించాడు. ది రైల్వే మెన్ సిరీస్తో మెప్పించిన దర్శకుడు శివ రావల్ ఈ భారీ యాక్షన్ చిత్రాన్ని హ్యాండిల్ చేయడంలో పూర్తిగా విఫలమయ్యాడు. ఇక ఈ సినిమాలోని పాటలు అస్సలు గుర్తుండవు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. సినిమాటోగ్రఫీ వర్క్ యాక్షన్ సీన్స్లో నీట్గా ఉంది. సినిమా రన్ టైం తక్కువగా ఉన్నప్పటికీ కథలో సోల్ లేకపోవడం వల్ల చాలా ల్యాగ్ అనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఆల్ఫా వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్లో వచ్చిన అత్యంత వీక్ సినిమా అని చెప్పాలి. విలన్ బ్యాక్ స్టోరీని రాసుకున్న విధానం ఇండియన్ ఆర్మీని కామెడీగా మార్చేసింది. ఆలియా భట్ తన పాత్రకు సూట్ కాకపోవడం, ట్విస్ట్ మిస్ ఫైర్ అవ్వడం వంటి అంశాలు సినిమాకు డ్యామేజ్ చేశాయి. స్పై యాక్షన్ చిత్రాలను ఇష్టపడేవారికి ఈ ఆల్ఫా చిత్రం కనెక్ట్ కాకపోవచ్చు. నటీనటులు ఆలియా భట్, సార్వరి, అనిల్ కపూర్, బాబీ డియోల్ తదితరులు. బాలీవుడ్ చిత్రం వార్ 2 భారీ పరాజయం తర్వాత యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ నుంచి వచ్చిన లేటెస్ట్ చిత్రం ఆల్ఫా. స్టార్ బ్యూటీ ఆలియా భట్, సార్వరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం. కార్గిల్ యుద్ధంలో వేలాది మంది భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోవడంతో లెఫ్టినెంట్ కల్నల్ ఫతే సింగ్ లకావత్, బాబీ డియోల్ తీవ్రంగా కలత చెందుతాడు. భవిష్యత్తులో ఇలాంటి నష్టాన్ని తగ్గించడం కోసం ఆయన ఆల్ఫా అనే హైప్రొఫైల్ ప్లాన్ను రూపొందిస్తాడు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మిషన్ క్యాన్సిల్ అవ్వడమే కాకుండా ఫతే సింగ్ డిమోట్ అవుతాడు. అయినప్పటికీ దేశాన్ని పవర్ఫుల్గా మార్చాలనే పట్టుదలతో ఫతే సింగ్ రహస్యంగా తన మిషన్ను కొనసాగిస్తాడు. ఈ ప్రయాణంలో సీత, ఆలియా భట్ భాగమవుతుంది. మరి సీత ఈ ప్లాన్ ఆల్ఫాను ఎలా ముందుకు తీసుకెళ్ళింది అనేదే ఈ సినిమా కథ. ఈ సినిమాలో చెప్పుకోవాల్సిన ప్రధాన ప్లస్ పాయింట్ వైఆర్ఎఫ్ గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్. భారీ బడ్జెట్తో హయాక్టేన్ యాక్షన్ సీక్వెన్స్లను రిచ్గా నిర్మించారు. గత చిత్రాలతో పోలిస్తే విఎఫ్ఎక్స్ క్వాలిటీ మెరుగ్గా ఉంది. 1-2 యాక్షన్ ఎపిసోడ్స్ ఆకట్టుకుంటాయి. సర్వరి తన యాక్షన్ మూవ్స్తో ఆకట్టుకుంటుంది. స్క్రీన్ స్పేస్ తక్కువగా ఉన్నప్పటికీ ఉన్నంతలో బాగానే చేసింది. ముఖ్యంగా ఇద్దరు లేడీ లీడ్స్ మధ్య వచ్చే ఫైట్ సీన్ బాగుంది. బాబీ డియోల్ తన పర్ఫార్మెన్స్తో ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించాడు. అనిల్ కపూర్ సపోర్టింగ్ రోల్లో ఓకే అనిపించాడు. ది రైల్వే మెన్ సిరీస్తో మెప్పించిన దర్శకుడు శివ రావల్ ఈ భారీ యాక్షన్ చిత్రాన్ని హ్యాండిల్ చేయడంలో పూర్తిగా విఫలమయ్యాడు. ఇక ఈ సినిమాలోని పాటలు అస్సలు గుర్తుండవు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. సినిమాటోగ్రఫీ వర్క్ యాక్షన్ సీన్స్లో నీట్గా ఉంది. సినిమా రన్ టైం తక్కువగా ఉన్నప్పటికీ కథలో సోల్ లేకపోవడం వల్ల చాలా ల్యాగ్ అనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఆల్ఫా వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్లో వచ్చిన అత్యంత వీక్ సినిమా అని చెప్పాలి. విలన్ బ్యాక్ స్టోరీని రాసుకున్న విధానం ఇండియన్ ఆర్మీని కామెడీగా మార్చేసింది. ఆలియా భట్ తన పాత్రకు సూట్ కాకపోవడం, ట్విస్ట్ మిస్ ఫైర్ అవ్వడం వంటి అంశాలు సినిమాకు డ్యామేజ్ చేశాయి. స్పై యాక్షన్ చిత్రాలను ఇష్టపడేవారికి ఈ ఆల్ఫా చిత్రం కనెక్ట్ కాకపోవచ్చు. నటీనటులు ఆలియా భట్, సార్వరి, అనిల్ కపూర్, బాబీ డియోల్ తదితరులు. బాలీవుడ్ చిత్రం వార్ 2 భారీ పరాజయం తర్వాత యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ నుంచి వచ్చిన లేటెస్ట్ చిత్రం ఆల్ఫా. స్టార్ బ్యూటీ ఆలియా భట్, సార్వరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం. కార్గిల్ యుద్ధంలో వేలాది మంది భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోవడంతో లెఫ్టినెంట్ కల్నల్ ఫతే సింగ్ లకావత్, బాబీ డియోల్ తీవ్రంగా కలత చెందుతాడు. భవిష్యత్తులో ఇలాంటి నష్టాన్ని తగ్గించడం కోసం ఆయన ఆల్ఫా అనే హైప్రొఫైల్ ప్లాన్ను రూపొందిస్తాడు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మిషన్ క్యాన్సిల్ అవ్వడమే కాకుండా ఫతే సింగ్ డిమోట్ అవుతాడు. అయినప్పటికీ దేశాన్ని పవర్ఫుల్గా మార్చాలనే పట్టుదలతో ఫతే సింగ్ రహస్యంగా తన మిషన్ను కొనసాగిస్తాడు. ఈ ప్రయాణంలో సీత, ఆలియా భట్ భాగమవుతుంది. మరి సీత ఈ ప్లాన్ ఆల్ఫాను ఎలా ముందుకు తీసుకెళ్ళింది అనేదే ఈ సినిమా కథ. ఈ సినిమాలో చెప్పుకోవాల్సిన ప్రధాన ప్లస్ పాయింట్ వైఆర్ఎఫ్ గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్.
భారీ బడ్జెట్తో హయాక్టేన్ యాక్షన్ సీక్వెన్స్లను రిచ్గా నిర్మించారు. గత చిత్రాలతో పోలిస్తే విఎఫ్ఎక్స్ క్వాలిటీ మెరుగ్గా ఉంది. 1-2 యాక్షన్ ఎపిసోడ్స్ ఆకట్టుకుంటాయి. శర్వరి తన యాక్షన్ మూవ్స్తో ఆకట్టుకుంటుంది. స్క్రీన్ స్పేస్ తక్కువగా ఉన్నప్పటికీ ఉన్నంతలో బాగానే చేసింది. ముఖ్యంగా ఇద్దరు లేడీ లీడ్స్ మధ్య వచ్చే ఫైట్ సీన్ బాగుంది. బాబీ డియోల్ తన పర్ఫార్మెన్స్తో ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించాడు. అనిల్ కపూర్ సపోర్టింగ్ రోల్లో ఓకే అనిపించాడు. ది రైల్వే మెన్ సిరీస్తో మెప్పించిన దర్శకుడు శివ రావల్ ఈ భారీ యాక్షన్ చిత్రాన్ని హ్యాండిల్ చేయడంలో పూర్తిగా విఫలమయ్యాడు. ఇక ఈ సినిమాలోని పాటలు అస్సలు గుర్తుండవు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. సినిమాటోగ్రఫీ వర్క్ యాక్షన్ సీన్స్లో నీట్గా ఉంది. సినిమా రన్ టైం తక్కువగా ఉన్నప్పటికీ కథలో సోల్ లేకపోవడం వల్ల చాలా లాగ్ అనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఆల్ఫా వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్లో వచ్చిన అత్యంత వీక్ సినిమా అని చెప్పాలి. విలన్ బ్యాక్ స్టోరీని రాసుకున్న విధానం ఇండియన్ ఆర్మీని కామెడీగా మార్చేసింది. ఆలియా భట్ తన పాత్రకు సూట్ కాకపోవడం, ట్విస్ట్ మిస్ ఫైర్ అవ్వడం వంటి అంశాలు సినిమాకు డ్యామేజ్ చేశాయి. స్పై యాక్షన్ చిత్రాలను ఇష్టపడేవారికి ఈ ఆల్ఫా చిత్రం కనెక్ట్ కాకపోవచ్చు. నటీనటులు ఆలియా భట్, శార్వరి, అనిల్ కపూర్, బాబీ డియోల్ తదితరులు. బాలీవుడ్ చిత్రం వార్ 2 భారీ పరాజయం తర్వాత యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ నుంచి వచ్చిన లేటెస్ట్ చిత్రం ఆల్ఫా. స్టార్ బ్యూటీ ఆలియా భట్, శార్వరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం. కార్గిల్ యుద్ధంలో వేలాది మంది భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోవడంతో లెఫ్టినెంట్ కల్నల్ ఫతే సింగ్ లకావత్, బాబీ డియోల్ తీవ్రంగా కలత చెందుతాడు. భవిష్యత్తులో ఇలాంటి నష్టాన్ని తగ్గించడం కోసం ఆయన ఆల్ఫా అనే హైప్రొఫైల్ ప్లాన్ను రూపొందిస్తాడు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మిషన్ క్యాన్సిల్ అవ్వడమే కాకుండా ఫతే సింగ్ డిమోట్ అవుతాడు. అయినప్పటికీ దేశాన్ని పవర్ఫుల్గా మార్చాలనే పట్టుదలతో ఫతే సింగ్ రహస్యంగా తన మిషన్ను కొనసాగిస్తాడు. ఈ ప్రయాణంలో సీత, ఆలియా భట్ భాగమవుతుంది. మరి సీత ఈ ప్లాన్ ఆల్ఫాను ఎలా ముందుకు తీసుకెళ్ళింది అనేదే ఈ సినిమా కథ. ఈ సినిమాలో చెప్పుకోవాల్సిన ప్రధాన ప్లస్ పాయింట్ వైఆర్ఎఫ్ గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్. భారీ బడ్జెట్తో హయాక్టేన్ యాక్షన్ సీక్వెన్స్లను రిచ్గా నిర్మించారు. గత చిత్రాలతో పోలిస్తే విఎఫ్ఎక్స్ క్వాలిటీ మెరుగ్గా ఉంది. 1-2 యాక్షన్ ఎపిసోడ్స్ ఆకట్టుకుంటాయి. శర్వరి తన యాక్షన్ మూవ్స్తో ఆకట్టుకుంటుంది. స్క్రీన్ స్పేస్ తక్కువగా ఉన్నప్పటికీ ఉన్నంతలో బాగానే చేసింది. ముఖ్యంగా ఇద్దరు లేడీ లీడ్స్ మధ్య వచ్చే ఫైట్ సీన్ బాగుంది. బాబీ డియోల్ తన పర్ఫార్మెన్స్తో ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించాడు. అనిల్ కపూర్ సపోర్టింగ్ రోల్లో ఓకే అనిపించాడు. ది రైల్వే మెన్ సిరీస్తో మెప్పించిన దర్శకుడు శివ రావల్ ఈ భారీ యాక్షన్ చిత్రాన్ని హ్యాండిల్ చేయడంలో పూర్తిగా విఫలమయ్యాడు. ఇక ఈ సినిమాలోని పాటలు అస్సలు గుర్తుండవు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. సినిమాటోగ్రఫీ వర్క్ యాక్షన్ సీన్స్లో నీట్గా ఉంది. సినిమా రన్ టైం తక్కువగా ఉన్నప్పటికీ కథలో సోల్ లేకపోవడం వల్ల చాలా లాగ్ అనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఆల్ఫా వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్లో వచ్చిన అత్యంత వీక్ సినిమా అని చెప్పాలి. విలన్ బ్యాక్ స్టోరీని రాసుకున్న విధానం ఇండియన్ ఆర్మీని కామెడీగా మార్చేసింది. ఆలియా భట్ తన పాత్రకు సూట్ కాకపోవడం, ట్విస్ట్ మిస్ ఫైర్ అవ్వడం వంటి అంశాలు సినిమాకు డ్యామేజ్ చేశాయి. స్పై యాక్షన్ చిత్రాలను ఇష్టపడేవారికి ఈ ఆల్ఫా చిత్రం కనెక్ట్ కాకపోవచ్చు. నటీనటులు ఆలియా భట్, శార్వరి, అనిల్ కపూర్, బాబీ డియోల్ తదితరులు. బాలీవుడ్ చిత్రం వార్ 2 భారీ పరాజయం తర్వాత యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ నుంచి వచ్చిన లేటెస్ట్ చిత్రం ఆల్ఫా. స్టార్ బ్యూటీ ఆలియా భట్, శార్వరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం. కార్గిల్ యుద్ధంలో వేలాది మంది భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోవడంతో లెఫ్టినెంట్ కల్నల్ ఫతే సింగ్ లకావత్, బాబీ డియోల్ తీవ్రంగా కలత చెందుతాడు. భవిష్యత్తులో ఇలాంటి నష్టాన్ని తగ్గించడం కోసం ఆయన ఆల్ఫా అనే హైప్రొఫైల్ ప్లాన్ను రూపొందిస్తాడు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మిషన్ క్యాన్సిల్ అవ్వడమే కాకుండా ఫతే సింగ్ డిమోట్ అవుతాడు.
అయినప్పటికీ దేశాన్ని పవర్ఫుల్గా మార్చాలనే పట్టుదలతో ఫతే సింగ్ రహస్యంగా తన మిషన్ను కొనసాగిస్తాడు. ఈ ప్రయాణంలో సీత, ఆలియా భట్ భాగమవుతుంది. మరి సీత ఈ ప్లాన్ ఆల్ఫాను ఎలా ముందుకు తీసుకెళ్ళింది అనేదే ఈ సినిమా కథ. ఈ సినిమాలో చెప్పుకోవాల్సిన ప్రధాన ప్లస్ పాయింట్ వైఆర్ఎఫ్ గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్. భారీ బడ్జెట్తో హయాక్టేన్ యాక్షన్ సీక్వెన్స్లను రిచ్గా నిర్మించారు. గత చిత్రాలతో పోలిస్తే విఎఫ్ఎక్స్ క్వాలిటీ మెరుగ్గా ఉంది. 1-2 యాక్షన్ ఎపిసోడ్స్ ఆకట్టుకుంటాయి. శర్వరి తన యాక్షన్ మూవ్స్తో ఆకట్టుకుంటుంది. స్క్రీన్ స్పేస్ తక్కువగా ఉన్నప్పటికీ ఉన్నంతలో బాగానే చేసింది. ముఖ్యంగా ఇద్దరు లేడీ లీడ్స్ మధ్య వచ్చే ఫైట్ సీన్ బాగుంది. బాబీ డియోల్ తన పర్ఫార్మెన్స్తో ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించాడు. అనిల్ కపూర్ సపోర్టింగ్ రోల్లో ఓకే అనిపించాడు. ది రైల్వే మెన్ సిరీస్తో మెప్పించిన దర్శకుడు శివ రావల్ ఈ భారీ యాక్షన్ చిత్రాన్ని హ్యాండిల్ చేయడంలో పూర్తిగా విఫలమయ్యాడు. ఇక ఈ సినిమాలోని పాటలు అస్సలు గుర్తుండవు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. సినిమాటోగ్రఫీ వర్క్ యాక్షన్ సీన్స్లో నీట్గా ఉంది. సినిమా రన్ టైం తక్కువగా ఉన్నప్పటికీ కథలో సోల్ లేకపోవడం వల్ల చాలా ల్యాగ్ అనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఆల్ఫా వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్లో వచ్చిన అత్యంత వీక్ సినిమా అని చెప్పాలి. విలన్ బ్యాక్ స్టోరీని రాసుకున్న విధానం ఇండియన్ ఆర్మీని కామెడీగా మార్చేసింది. ఆలియా భట్ తన పాత్రకు సూట్ కాకపోవడం, ట్విస్ట్ మిస్ ఫైర్ అవ్వడం వంటి అంశాలు సినిమాకు డ్యామేజ్ చేశాయి. స్పై యాక్షన్ చిత్రాలను ఇష్టపడేవారికి ఆల్ఫా చిత్రం కనెక్ట్ కాకపోవచ్చు. నటీనటులు ఆలియా భట్, శార్వరి, అనిల్ కపూర్, బాబీ డియోల్ తదితరులు. బాలీవుడ్ చిత్రం వార్ 2 భారీ పరాజయం తర్వాత యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ నుంచి వచ్చిన లేటెస్ట్ చిత్రం ఆల్ఫా. స్టార్ బ్యూటీ ఆలియా భట్, శార్వరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం. కార్గిల్ యుద్ధంలో వేలాది మంది భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోవడంతో లెఫ్టినెంట్ కల్నల్ ఫతే సింగ్ లకావత్, బాబీ డియోల్ తీవ్రంగా కలత చెందుతాడు. భవిష్యత్తులో ఇలాంటి నష్టాన్ని తగ్గించడం కోసం ఆయన ఆల్ఫా అనే హైప్రొఫైల్ ప్లాన్ను రూపొందిస్తాడు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మిషన్ క్యాన్సిల్ అవ్వడమే కాకుండా ఫతే సింగ్ డిమోట్ అవుతాడు. అయినప్పటికీ దేశాన్ని పవర్ఫుల్గా మార్చాలనే పట్టుదలతో ఫతే సింగ్ రహస్యంగా తన మిషన్ను కొనసాగిస్తాడు. ఈ ప్రయాణంలో సీత, ఆలియా భట్ భాగమవుతుంది. మరి సీత ఈ ప్లాన్ ఆల్ఫాను ఎలా ముందుకు తీసుకెళ్ళింది అనేదే ఈ సినిమా కథ. ఈ సినిమాలో చెప్పుకోవాల్సిన ప్రధాన ప్లస్ పాయింట్ వైఆర్ఎఫ్ గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్. భారీ బడ్జెట్తో హయాక్టేన్ యాక్షన్ సీక్వెన్స్లను రిచ్గా నిర్మించారు. గత చిత్రాలతో పోలిస్తే విఎఫ్ఎక్స్ క్వాలిటీ మెరుగ్గా ఉంది. 1-2 యాక్షన్ ఎపిసోడ్స్ ఆకట్టుకుంటాయి. శర్వరి తన యాక్షన్ మూవ్స్తో ఆకట్టుకుంటుంది. స్క్రీన్ స్పేస్ తక్కువగా ఉన్నప్పటికీ ఉన్నంతలో బాగానే చేసింది. ముఖ్యంగా ఇద్దరు లేడీ లీడ్స్ మధ్య వచ్చే ఫైట్ సీన్ బాగుంది. బాబీ డియోల్ తన పర్ఫార్మెన్స్తో ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించాడు. అనిల్ కపూర్ సపోర్టింగ్ రోల్లో ఓకే అనిపించాడు. ది రైల్వే మెన్ సిరీస్తో మెప్పించిన దర్శకుడు శివ రావల్ ఈ భారీ యాక్షన్ చిత్రాన్ని హ్యాండిల్ చేయడంలో పూర్తిగా విఫలమయ్యాడు. ఇక ఈ సినిమాలోని పాటలు అస్సలు గుర్తుండవు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. సినిమాటోగ్రఫీ వర్క్ యాక్షన్ సీన్స్లో నీట్గా ఉంది. సినిమా రన్ టైం తక్కువగా ఉన్నప్పటికీ కథలో సోల్ లేకపోవడం వల్ల చాలా ల్యాగ్ అనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఆల్ఫా వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్లో వచ్చిన అత్యంత వీక్ సినిమా అని చెప్పాలి. విలన్ బ్యాక్ స్టోరీని రాసుకున్న విధానం ఇండియన్ ఆర్మీని కామెడీగా మార్చేసింది. ఆలియా భట్ తన పాత్రకు సూట్ కాకపోవడం, ట్విస్ట్ మిస్ ఫైర్ అవ్వడం వంటి అంశాలు సినిమాకు డ్యామేజ్ చేశాయి. స్పై యాక్షన్ చిత్రాలను ఇష్టపడేవారికి ఆల్ఫా చిత్రం కనెక్ట్ కాకపోవచ్చు. నటీనటులు ఆలియా భట్, శార్వరి, అనిల్ కపూర్, బాబీ డియోల్ తదితరులు. బాలీవుడ్ చిత్రం వార్ 2 భారీ పరాజయం తర్వాత యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ నుంచి వచ్చిన లేటెస్ట్ చిత్రం ఆల్ఫా. స్టార్ బ్యూటీ ఆలియా భట్, శార్వరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం.
కార్గిల్ యుద్ధంలో వేలాది మంది భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోవడంతో లెఫ్టినెంట్ కల్నల్ ఫతే సింగ్ లకావత్, బాబీ డియోల్ తీవ్రంగా కలత చెందుతాడు. భవిష్యత్తులో ఇలాంటి నష్టాన్ని తగ్గించడం కోసం ఆయన ఆల్ఫా అనే హైప్రొఫైల్ ప్లాన్ను రూపొందిస్తాడు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మిషన్ క్యాన్సిల్ అవ్వడమే కాకుండా ఫతే సింగ్ డిమోట్ అవుతాడు. అయినప్పటికీ దేశాన్ని పవర్ఫుల్గా మార్చాలనే పట్టుదలతో ఫతే సింగ్ రహస్యంగా తన మిషన్ను కొనసాగిస్తాడు. ఈ ప్రయాణంలో సీత, ఆలియా భట్ భాగమవుతుంది. మరి సీత ఈ ప్లాన్ ఆల్ఫాను ఎలా ముందుకు తీసుకెళ్ళింది అనేదే ఈ సినిమా కథ. ఈ సినిమాలో చెప్పుకోవాల్సిన ప్రధాన ప్లస్ పాయింట్ వైఆర్ఎఫ్ గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్. భారీ బడ్జెట్తో హయాక్టేన్ యాక్షన్ సీక్వెన్స్లను రిచ్గా నిర్మించారు. గత చిత్రాలతో పోలిస్తే విఎఫ్ఎక్స్ క్వాలిటీ మెరుగ్గా ఉంది. 1-2 యాక్షన్ ఎపిసోడ్స్ ఆకట్టుకుంటాయి. శర్వరి తన యాక్షన్ మూవ్స్తో ఆకట్టుకుంటుంది. స్క్రీన్ స్పేస్ తక్కువగా ఉన్నప్పటికీ ఉన్నంతలో బాగానే చేసింది. ముఖ్యంగా ఇద్దరు లేడీ లీడ్స్ మధ్య వచ్చే ఫైట్ సీన్ బాగుంది. బాబీ డియోల్ తన పర్ఫార్మెన్స్తో ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించాడు. అనిల్ కపూర్ సపోర్టింగ్ రోల్లో ఓకే అనిపించాడు. ది రైల్వే మెన్ సిరీస్తో మెప్పించిన దర్శకుడు శివ రావల్ ఈ భారీ యాక్షన్ చిత్రాన్ని హ్యాండిల్ చేయడంలో పూర్తిగా విఫలమయ్యాడు. ఇక ఈ సినిమాలోని పాటలు అస్సలు గుర్తుండవు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. సినిమాటోగ్రఫీ వర్క్ యాక్షన్ సీన్స్లో నీట్గా ఉంది. సినిమా రన్ టైం తక్కువగా ఉన్నప్పటికీ కథలో సోల్ లేకపోవడం వల్ల చాలా ల్యాగ్ అనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఆల్ఫా వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్లో వచ్చిన అత్యంత వీక్ సినిమా అని చెప్పాలి. విలన్ బ్యాక్ స్టోరీని రాసుకున్న విధానం ఇండియన్ ఆర్మీని కామెడీగా మార్చేసింది. ఆలియా భట్ తన పాత్రకు సూట్ కాకపోవడం, ట్విస్ట్ మిస్ ఫైర్ అవ్వడం వంటి అంశాలు సినిమాకు డ్యామేజ్ చేశాయి. స్పై యాక్షన్ చిత్రాలను ఇష్టపడేవారికి ఈ ఆల్ఫా చిత్రం కనెక్ట్ కాకపోవచ్చు. నటీనటులు ఆలియా భట్, సార్వరి, అనిల్ కపూర్, బాబీ డియోల్ తదితరులు. బాలీవుడ్ చిత్రం వార్ 2 భారీ పరాజయం తర్వాత యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ నుంచి వచ్చిన లేటెస్ట్ చిత్రం ఆల్ఫా. స్టార్ బ్యూటీ ఆలియా భట్, సార్వరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం. కార్గిల్ యుద్ధంలో వేలాది మంది భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోవడంతో లెఫ్టినెంట్ కల్నల్ ఫతే సింగ్ లకావత్, బాబీ డియోల్ తీవ్రంగా కలత చెందుతాడు. భవిష్యత్తులో ఇలాంటి నష్టాన్ని తగ్గించడం కోసం ఆయన ఆల్ఫా అనే హైప్రొఫైల్ ప్లాన్ను రూపొందిస్తాడు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మిషన్ క్యాన్సిల్ అవ్వడమే కాకుండా ఫతే సింగ్ డిమోట్ అవుతాడు. అయినప్పటికీ దేశాన్ని పవర్ఫుల్గా మార్చాలనే పట్టుదలతో ఫతే సింగ్ రహస్యంగా తన మిషన్ను కొనసాగిస్తాడు. ఈ ప్రయాణంలో సీత, ఆలియా భట్ భాగమవుతుంది. మరి సీత ఈ ప్లాన్ ఆల్ఫాను ఎలా ముందుకు తీసుకెళ్ళింది అనేదే ఈ సినిమా కథ. ఈ సినిమాలో చెప్పుకోవాల్సిన ప్రధాన ప్లస్ పాయింట్ వైఆర్ఎఫ్ గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్. భారీ బడ్జెట్తో హయాక్టేన్ యాక్షన్ సీక్వెన్స్లను రిచ్గా నిర్మించారు. గత చిత్రాలతో పోలిస్తే విఎఫ్ఎక్స్ క్వాలిటీ మెరుగ్గా ఉంది. 1-2 యాక్షన్ ఎపిసోడ్స్ ఆకట్టుకుంటాయి. శర్వరి తన యాక్షన్ మూవ్స్తో ఆకట్టుకుంటుంది. స్క్రీన్ స్పేస్ తక్కువగా ఉన్నప్పటికీ ఉన్నంతలో బాగానే చేసింది. ముఖ్యంగా ఇద్దరు లేడీ లీడ్స్ మధ్య వచ్చే ఫైట్ సీన్ బాగుంది. బాబీ డియోల్ తన పర్ఫార్మెన్స్తో ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించాడు. అనిల్ కపూర్ సపోర్టింగ్ రోల్లో ఓకే అనిపించాడు. ది రైల్వే మెన్ సిరీస్తో మెప్పించిన దర్శకుడు శివ రావల్ ఈ భారీ యాక్షన్ చిత్రాన్ని హ్యాండిల్ చేయడంలో పూర్తిగా విఫలమయ్యాడు. ఇక ఈ సినిమాలోని పాటలు అస్సలు గుర్తుండవు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. సినిమాటోగ్రఫీ వర్క్ యాక్షన్ సీన్స్లో నీట్గా ఉంది. సినిమా రన్ టైం తక్కువగా ఉన్నప్పటికీ కథలో సోల్ లేకపోవడం వల్ల చాలా ల్యాగ్ అనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఆల్ఫా వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్లో వచ్చిన అత్యంత వీక్ సినిమా అని చెప్పాలి. విలన్ బ్యాక్ స్టోరీని రాసుకున్న విధానం ఇండియన్ ఆర్మీని కామెడీగా మార్చేసింది. ఆలియా భట్ తన పాత్రకు సూట్ కాకపోవడం, ట్విస్ట్ మిస్ ఫైర్ అవ్వడం వంటి అంశాలు సినిమాకు డ్యామేజ్ చేశాయి. స్పై యాక్షన్ చిత్రాలను ఇష్టపడేవారికి ఈ ఆల్ఫా
చిత్రం కనెక్ట్ కాకపోవచ్చు. నటీనటులు ఆలియా భట్, శార్వరి, అనిల్ కపూర్, బాబీ డియోల్ తదితరులు. బాలీవుడ్ చిత్రం వార్ 2 భారీ పరాజయం తర్వాత యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ నుంచి వచ్చిన లేటెస్ట్ చిత్రం ఆల్ఫా. స్టార్ బ్యూటీ ఆలియా భట్, శార్వరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం. కార్గిల్ యుద్ధంలో వేలాది మంది భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోవడంతో లెఫ్టినెంట్ కల్నల్ ఫతే సింగ్ లకావత్, బాబీ డియోల్ తీవ్రంగా కలత చెందుతాడు. భవిష్యత్తులో ఇలాంటి నష్టాన్ని తగ్గించడం కోసం ఆయన ఆల్ఫా అనే హైప్రొఫైల్ ప్లాన్ను రూపొందిస్తాడు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మిషన్ క్యాన్సిల్ అవ్వడమే కాకుండా ఫతే సింగ్ డిమోట్ అవుతాడు. అయినప్పటికీ దేశాన్ని పవర్ఫుల్గా మార్చాలనే పట్టుదలతో ఫతే సింగ్ రహస్యంగా తన మిషన్ను కొనసాగిస్తాడు. ఈ ప్రయాణంలో సీత, ఆలియా భట్ భాగమవుతుంది. మరి సీత ఈ ప్లాన్ ఆల్ఫాను ఎలా ముందుకు తీసుకెళ్ళింది అనేదే ఈ సినిమా కథ. ఈ సినిమాలో చెప్పుకోవాల్సిన ప్రధాన ప్లస్ పాయింట్ వైఆర్ఎఫ్ గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్. భారీ బడ్జెట్తో హయాక్టేన్ యాక్షన్ సీక్వెన్స్లను రిచ్గా నిర్మించారు. గత చిత్రాలతో పోలిస్తే విఎఫ్ఎక్స్ క్వాలిటీ మెరుగ్గా ఉంది. 1-2 యాక్షన్ ఎపిసోడ్స్ ఆకట్టుకుంటాయి. శార్వరి తన యాక్షన్ మూవ్స్తో ఆకట్టుకుంటుంది. స్క్రీన్ స్పేస్ తక్కువగా ఉన్నప్పటికీ ఉన్నంతలో బాగానే చేసింది. ముఖ్యంగా ఇద్దరు లేడీ లీడ్స్ మధ్య వచ్చే ఫైట్ సీన్ బాగుంది. బాబీ డియోల్ తన పర్ఫార్మెన్స్తో ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించాడు. అనిల్ కపూర్ సపోర్టింగ్ రోల్లో ఓకే అనిపించాడు. ది రైల్వే మెన్ సిరీస్తో మెప్పించిన దర్శకుడు శివ రావల్ ఈ భారీ యాక్షన్ చిత్రాన్ని హ్యాండిల్ చేయడంలో పూర్తిగా విఫలమయ్యాడు. ఇక ఈ సినిమాలోని పాటలు అస్సలు గుర్తుండవు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. సినిమాటోగ్రఫీ వర్క్ యాక్షన్ సీన్స్లో నీట్గా ఉంది. సినిమా రన్ టైం తక్కువగా ఉన్నప్పటికీ కథలో సోల్ లేకపోవడం వల్ల చాలా ల్యాగ్ అనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఆల్ఫా వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్లో వచ్చిన అత్యంత వీక్ సినిమా అని చెప్పాలి. విలన్ బ్యాక్ స్టోరీని రాసుకున్న విధానం ఇండియన్ ఆర్మీని కామెడీగా మార్చేసింది. ఆలియా భట్ తన పాత్రకు సూట్ కాకపోవడం, ట్విస్ట్ మిస్ ఫైర్ అవ్వడం వంటి అంశాలు సినిమాకు డ్యామేజ్ చేశాయి. స్పై యాక్షన్ చిత్రాలను ఇష్టపడేవారికి ఈ ఆల్ఫా చిత్రం కనెక్ట్ కాకపోవచ్చు. నటీనటులు ఆలియా భట్, శార్వరి, అనిల్ కపూర్, బాబీ డియోల్ తదితరులు. బాలీవుడ్ చిత్రం వార్ 2 భారీ పరాజయం తర్వాత యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ నుంచి వచ్చిన లేటెస్ట్ చిత్రం ఆల్ఫా. స్టార్ బ్యూటీ ఆలియా భట్, శార్వరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం. కార్గిల్ యుద్ధంలో వేలాది మంది భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోవడంతో లెఫ్టినెంట్ కల్నల్ ఫతే సింగ్ లకావత్, బాబీ డియోల్ తీవ్రంగా కలత చెందుతాడు. భవిష్యత్తులో ఇలాంటి నష్టాన్ని తగ్గించడం కోసం ఆయన ఆల్ఫా అనే హైప్రొఫైల్ ప్లాన్ను రూపొందిస్తాడు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మిషన్ క్యాన్సిల్ అవ్వడమే కాకుండా ఫతే సింగ్ డిమోట్ అవుతాడు. అయినప్పటికీ దేశాన్ని పవర్ఫుల్గా మార్చాలనే పట్టుదలతో ఫతే సింగ్ రహస్యంగా తన మిషన్ను కొనసాగిస్తాడు. ఈ ప్రయాణంలో సీత, ఆలియా భట్ భాగమవుతుంది. మరి సీత ఈ ప్లాన్ ఆల్ఫాను ఎలా ముందుకు తీసుకెళ్ళింది అనేదే ఈ సినిమా కథ. ఈ సినిమాలో చెప్పుకోవాల్సిన ప్రధాన ప్లస్ పాయింట్ వైఆర్ఎఫ్ గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్. భారీ బడ్జెట్తో హయాక్టేన్ యాక్షన్ సీక్వెన్స్లను రిచ్గా నిర్మించారు. గత చిత్రాలతో పోలిస్తే విఎఫ్ఎక్స్ క్వాలిటీ మెరుగ్గా ఉంది. 1-2 యాక్షన్ ఎపిసోడ్స్ ఆకట్టుకుంటాయి. శార్వరి తన యాక్షన్ మూవ్స్తో ఆకట్టుకుంటుంది. స్క్రీన్ స్పేస్ తక్కువగా ఉన్నప్పటికీ ఉన్నంతలో బాగానే చేసింది. ముఖ్యంగా ఇద్దరు లేడీ లీడ్స్ మధ్య వచ్చే ఫైట్ సీన్ బాగుంది. బాబీ డియోల్ తన పర్ఫార్మెన్స్తో ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించాడు. అనిల్ కపూర్ సపోర్టింగ్ రోల్లో ఓకే అనిపించాడు. ది రైల్వే మెన్ సిరీస్తో మెప్పించిన దర్శకుడు శివ రావల్ ఈ భారీ యాక్షన్ చిత్రాన్ని హ్యాండిల్ చేయడంలో పూర్తిగా విఫలమయ్యాడు. ఇక ఈ సినిమాలోని పాటలు అస్సలు గుర్తుండవు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. సినిమాటోగ్రఫీ వర్క్ యాక్షన్ సీన్స్లో నీట్గా ఉంది. సినిమా రన్ టైం తక్కువగా ఉన్నప్పటికీ కథలో సోల్ లేకపోవడం వల్ల చాలా ల్యాగ్ అనిపిస్తుంది.
మొత్తంగా చూసుకుంటే ఆల్ఫా వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్లో వచ్చిన అత్యంత వీక్ సినిమా అని చెప్పాలి. విలన్ బ్యాక్ స్టోరీని రాసుకున్న విధానం ఇండియన్ ఆర్మీని కామెడీగా మార్చేసింది. ఆలియా భట్ తన పాత్రకు సూట్ కాకపోవడం, ట్విస్ట్ మిస్ ఫైర్ అవ్వడం వంటి అంశాలు సినిమాకు డ్యామేజ్ చేశాయి. స్పై యాక్షన్ చిత్రాలను ఇష్టపడేవారికి ఆల్ఫా చిత్రం కనెక్ట్ కాకపోవచ్చు. నటీనటులు ఆలియా భట్, సార్వరి, అనిల్ కపూర్, బాబీ డియోల్ తదితరులు. బాలీవుడ్ చిత్రం వార్ 2 భారీ పరాజయం తర్వాత యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ నుంచి వచ్చిన లేటెస్ట్ చిత్రం ఆల్ఫా. స్టార్ బ్యూటీ ఆలియా భట్, సార్వరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం. కార్గిల్ యుద్ధంలో వేలాది మంది భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోవడంతో లెఫ్టినెంట్ కల్నల్ ఫతే సింగ్ లకావత్, బాబీ డియోల్ తీవ్రంగా కలత చెందుతాడు. భవిష్యత్తులో ఇలాంటి నష్టాన్ని తగ్గించడం కోసం ఆయన ఆల్ఫా అనే హైప్రొఫైల్ ప్లాన్ను రూపొందిస్తాడు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మిషన్ క్యాన్సిల్ అవ్వడమే కాకుండా ఫతే సింగ్ డిమోట్ అవుతాడు. అయినప్పటికీ దేశాన్ని పవర్ఫుల్గా మార్చాలనే పట్టుదలతో ఫతే సింగ్ రహస్యంగా తన మిషన్ను కొనసాగిస్తాడు. ఈ ప్రయాణంలో సీత, ఆలియా భట్ భాగమవుతుంది. మరి సీత ఈ ప్లాన్ ఆల్ఫాను ఎలా ముందుకు తీసుకెళ్ళింది అనేదే ఈ సినిమా కథ. ఈ సినిమాలో చెప్పుకోవాల్సిన ప్రధాన ప్లస్ పాయింట్ వైఆర్ఎఫ్ గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్. భారీ బడ్జెట్తో హయాక్టేన్ యాక్షన్ సీక్వెన్స్లను రిచ్గా నిర్మించారు. గత చిత్రాలతో పోలిస్తే విఎఫ్ఎక్స్ క్వాలిటీ మెరుగ్గా ఉంది. 1-2 యాక్షన్ ఎపిసోడ్స్ ఆకట్టుకుంటాయి. సర్వరి తన యాక్షన్ మూవ్స్తో ఆకట్టుకుంటుంది. స్క్రీన్ స్పేస్ తక్కువగా ఉన్నప్పటికీ ఉన్నంతలో బాగానే చేసింది. ముఖ్యంగా ఇద్దరు లేడీ లీడ్స్ మధ్య వచ్చే ఫైట్ సీన్ బాగుంది. బాబీ డియోల్ తన పర్ఫార్మెన్స్తో ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించాడు. అనిల్ కపూర్ సపోర్టింగ్ రోల్లో ఓకే అనిపించాడు. ది రైల్వే మెన్ సిరీస్తో మెప్పించిన దర్శకుడు శివ రావల్ ఈ భారీ యాక్షన్ చిత్రాన్ని హ్యాండిల్ చేయడంలో పూర్తిగా విఫలమయ్యాడు. ఇక ఈ సినిమాలోని పాటలు అస్సలు గుర్తుండవు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. సినిమాటోగ్రఫీ వర్క్ యాక్షన్ సీన్స్లో నీట్గా ఉంది. సినిమా రన్ టైం తక్కువగా ఉన్నప్పటికీ కథలో సోల్ లేకపోవడం వల్ల చాలా ల్యాగ్ అనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఆల్ఫా వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్లో వచ్చిన అత్యంత వీక్ సినిమా అని చెప్పాలి. విలన్ బ్యాక్ స్టోరీని రాసుకున్న విధానం ఇండియన్ ఆర్మీని కామెడీగా మార్చేసింది. ఆలియా భట్ తన పాత్రకు సూట్ కాకపోవడం, ట్విస్ట్ మిస్ ఫైర్ అవ్వడం వంటి అంశాలు సినిమాకు డ్యామేజ్ చేశాయి. స్పై యాక్షన్ చిత్రాలను ఇష్టపడేవారికి ఆల్ఫా చిత్రం కనెక్ట్ కాకపోవచ్చు. నటీనటులు ఆలియా భట్, సార్వరి, అనిల్ కపూర్, బాబీ డియోల్ తదితరులు. బాలీవుడ్ చిత్రం వార్ 2 భారీ పరాజయం తర్వాత యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ నుంచి వచ్చిన లేటెస్ట్ చిత్రం ఆల్ఫా. స్టార్ బ్యూటీ ఆలియా భట్, సార్వరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం. కార్గిల్ యుద్ధంలో వేలాది మంది భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోవడంతో లెఫ్టినెంట్ కల్నల్ ఫతే సింగ్ లకావత్, బాబీ డియోల్ తీవ్రంగా కలత చెందుతాడు. భవిష్యత్తులో ఇలాంటి నష్టాన్ని తగ్గించడం కోసం ఆయన ఆల్ఫా అనే హైప్రొఫైల్ ప్లాన్ను రూపొందిస్తాడు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మిషన్ క్యాన్సిల్ అవ్వడమే కాకుండా ఫతే సింగ్ డిమోట్ అవుతాడు. అయినప్పటికీ దేశాన్ని పవర్ఫుల్గా మార్చాలనే పట్టుదలతో ఫతే సింగ్ రహస్యంగా తన మిషన్ను కొనసాగిస్తాడు. ఈ ప్రయాణంలో సీత, ఆలియా భట్ భాగమవుతుంది. మరి సీత ఈ ప్లాన్ ఆల్ఫాను ఎలా ముందుకు తీసుకెళ్ళింది అనేదే ఈ సినిమా కథ. ఈ సినిమాలో చెప్పుకోవాల్సిన ప్రధాన ప్లస్ పాయింట్ వైఆర్ఎఫ్ గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్. భారీ బడ్జెట్తో హయాక్టేన్ యాక్షన్ సీక్వెన్స్లను రిచ్గా నిర్మించారు. గత చిత్రాలతో పోలిస్తే విఎఫ్ఎక్స్ క్వాలిటీ మెరుగ్గా ఉంది. 1-2 యాక్షన్ ఎపిసోడ్స్ ఆకట్టుకుంటాయి. సర్వరి తన యాక్షన్ మూవ్స్తో ఆకట్టుకుంటుంది. స్క్రీన్ స్పేస్ తక్కువగా ఉన్నప్పటికీ ఉన్నంతలో బాగానే చేసింది. ముఖ్యంగా ఇద్దరు లేడీ లీడ్స్ మధ్య వచ్చే ఫైట్ సీన్ బాగుంది. బాబీ డియోల్ తన పర్ఫార్మెన్స్తో ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించాడు. అనిల్ కపూర్ సపోర్టింగ్ రోల్లో ఓకే అనిపించాడు.
ది రైల్వే మెన్ సిరీస్తో మెప్పించిన దర్శకుడు శివ రావల్ ఈ భారీ యాక్షన్ చిత్రాన్ని హ్యాండిల్ చేయడంలో పూర్తిగా విఫలమయ్యాడు. ఇక ఈ సినిమాలోని పాటలు అస్సలు గుర్తుండవు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. సినిమాటోగ్రఫీ వర్క్ యాక్షన్ సీన్స్లో నీట్గా ఉంది. సినిమా రన్ టైం తక్కువగా ఉన్నప్పటికీ కథలో సోల్ లేకపోవడం వల్ల చాలా ల్యాగ్ అనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఆల్ఫా వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్లో వచ్చిన అత్యంత వీక్ సినిమా అని చెప్పాలి. విలన్ బ్యాక్ స్టోరీని రాసుకున్న విధానం ఇండియన్ ఆర్మీని కామెడీగా మార్చేసింది. ఆలియా భట్ తన పాత్రకు సూట్ కాకపోవడం, ట్విస్ట్ మిస్ ఫైర్ అవ్వడం వంటి అంశాలు సినిమాకు డ్యామేజ్ చేశాయి. స్పై యాక్షన్ చిత్రాలను ఇష్టపడేవారికి ఈ ఆల్ఫా చిత్రం కనెక్ట్ కాకపోవచ్చు. నటీనటులు ఆలియా భట్, శార్వరి, అనిల్ కపూర్, బాబీ డియోల్ తదితరులు. బాలీవుడ్ చిత్రం వార్ 2 భారీ పరాజయం తర్వాత యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ నుంచి వచ్చిన లేటెస్ట్ చిత్రం ఆల్ఫా. స్టార్ బ్యూటీ ఆలియా భట్, శార్వరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం. కార్గిల్ యుద్ధంలో వేలాది మంది భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోవడంతో లెఫ్టినెంట్ కల్నల్ ఫతే సింగ్ లకావత్, బాబీ డియోల్ తీవ్రంగా కలత చెందుతాడు. భవిష్యత్తులో ఇలాంటి నష్టాన్ని తగ్గించడం కోసం ఆయన ఆల్ఫా అనే హైప్రొఫైల్ ప్లాన్ను రూపొందిస్తాడు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మిషన్ క్యాన్సిల్ అవ్వడమే కాకుండా ఫతే సింగ్ డిమోట్ అవుతాడు. అయినప్పటికీ దేశాన్ని పవర్ఫుల్గా మార్చాలనే పట్టుదలతో ఫతే సింగ్ రహస్యంగా తన మిషన్ను కొనసాగిస్తాడు. ఈ ప్రయాణంలో సీత, ఆలియా భట్ భాగమవుతుంది. మరి సీత ఈ ప్లాన్ ఆల్ఫాను ఎలా ముందుకు తీసుకెళ్ళింది అనేదే ఈ సినిమా కథ. ఈ సినిమాలో చెప్పుకోవాల్సిన ప్రధాన ప్లస్ పాయింట్ వైఆర్ఎఫ్ గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్. భారీ బడ్జెట్తో హయాక్టేన్ యాక్షన్ సీక్వెన్స్లను రిచ్గా నిర్మించారు. గత చిత్రాలతో పోలిస్తే విఎఫ్ఎక్స్ క్వాలిటీ మెరుగ్గా ఉంది. 1-2 యాక్షన్ ఎపిసోడ్స్ ఆకట్టుకుంటాయి. శర్వరి తన యాక్షన్ మూవ్స్తో ఆకట్టుకుంటుంది. స్క్రీన్ స్పేస్ తక్కువగా ఉన్నప్పటికీ ఉన్నంతలో బాగానే చేసింది. ముఖ్యంగా ఇద్దరు లేడీ లీడ్స్ మధ్య వచ్చే ఫైట్ సీన్ బాగుంది. బాబీ డియోల్ తన పర్ఫార్మెన్స్తో ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించాడు. అనిల్ కపూర్ సపోర్టింగ్ రోల్లో ఓకే అనిపించాడు. ది రైల్వే మెన్ సిరీస్తో మెప్పించిన దర్శకుడు శివ రావల్ ఈ భారీ యాక్షన్ చిత్రాన్ని హ్యాండిల్ చేయడంలో పూర్తిగా విఫలమయ్యాడు. ఇక ఈ సినిమాలోని పాటలు అస్సలు గుర్తుండవు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. సినిమాటోగ్రఫీ వర్క్ యాక్షన్ సీన్స్లో నీట్గా ఉంది. సినిమా రన్ టైం తక్కువగా ఉన్నప్పటికీ కథలో సోల్ లేకపోవడం వల్ల చాలా ల్యాగ్ అనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఆల్ఫా వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్లో వచ్చిన అత్యంత వీక్ సినిమా అని చెప్పాలి. విలన్ బ్యాక్ స్టోరీని రాసుకున్న విధానం ఇండియన్ ఆర్మీని కామెడీగా మార్చేసింది. ఆలియా భట్ తన పాత్రకు సూట్ కాకపోవడం, ట్విస్ట్ మిస్ ఫైర్ అవ్వడం వంటి అంశాలు సినిమాకు డ్యామేజ్ చేశాయి. స్పై యాక్షన్ చిత్రాలను ఇష్టపడేవారికి ఈ ఆల్ఫా చిత్రం కనెక్ట్ కాకపోవచ్చు.